కులం వేరు, క్యాస్ట్ వేరు అని చెప్పి మీరు అన్నారు. భారతీయులకు నిజంగానే కాస్ట్ లేదు. భారతీయులకు కులం ఉంది. భారత సమాజాన్ని లోపరుచుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రధాన అడ్డంకి కులం. క్యాస్ట్ ప్లేస్లో కులం అని పెట్టినా, కులం ప్లేస్లో క్యాస్ట్ పెట్టినా కూడా వాళ్ళకి పెద్ద తేడా అనిపించదు. వాడి దృష్టికోణంలో కులం అనే క్యాస్ట్ ఒకటే. ఏ ఏ కులాలనైతే కొందరు తాకలేదు అని ఏదైతే వాదన వినపడుతుందో ఆయా కులాలు కూడా మిగతా వారిని కూడా తాకేవాళ్ళు కాదు. ఈ గ్రామ దేవతల పూజలు ఏం చేయాలి అంటే ఇవి బయట జరిగేవి. జాతరలు అప్పట్లో బయట పెద్ద ఎత్తున జరుగుతుంటే అవి ఈ పూజలకి, ఈ ఉత్సవాలకి ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడేవారు. వాళ్ళు ఉగ్రంగా ఉండేవాళ్ళు. ఆ టైంలో ఉగ్రంగా ఉండే ప్రజల్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. కంట్రోల్ చేయాలంటే నీకు చాలా శక్తి కావాలి. ఎప్పుడైతే అది కంట్రోల్ తప్పిందనుకో అది నీ మీద తిరగబడుతుంది. ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. బ్రిటిష్ వాళ్ళు భయపడేవాళ్ళు, ఎప్పుడు ఈ మాబ్ మనం ఎదురు తిరుగుతుంది. అందువల్ల ఆ గ్రామ దేవతల పూజల్ని చాలా చోట్ల అణిచివేయడానికి అనేక రకాల చట్టాలు అన్అఫీషియల్గా పాస్ చేశారు. అఫీషియల్గా కాదు. ఒక దేవతని మనం సౌమ్య రూపంలో, మిశ్ర రూపంలో, ఉగ్ర రూపంలో ఉపాసిస్తాం. రక్షణ కోరుకునే వాళ్ళు ఎక్కువగా ఉగ్ర రూపాన్ని ఉపాసిస్తారు. ఈ దట్టమైన అడవిలాగా ఉండే ఈ గ్రామదేవతల పూజలను, వాటి మూఢనమ్మకాలను నరికేస్తే చర్చలు కడతారని చెప్పి ఆయన రాసుకుంటూ వచ్చాడు. ఆయన అంటే దేవతకి ఇచ్చేదే బలే, మనిషిని చంపడం బలి కదా. నా ఉద్దేశంలో ఈ క్యాపిటలిజం, కమ్యూనిజం కోసం జరుగుతున్న ఈ హత్యలన్నీ ఇవన్నీ బలులే. ఆ మతాలకి జరుగుతున్నాయి హత్యలు. సో ఇవన్నీ నరబలులు కదా. నమస్తే అందరికీ, వెల్కమ్ టు త్రికాల్ వాయిస్. సో మనం 49th ఎపిసోడ్ చేస్తున్నాము. ఈ ఎపిసోడ్ స్పెషల్ ఏంటంటే ఒక ఆథర్ని పిలిచాను. సమాజం పైన అనేక రకాల ప్రశ్నలు చాలామందికి ఉంటాయి. కులం అని చెప్పేసి, జాతి అని చెప్పి, అండ్ బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా మన పైన మాయాజాలాన్ని చూపించి వాళ్ళు మనని ఆధీనంలోకి చేసుకున్నారు అని చెప్పేసి, అండ్ అనేక రకరకాలుగా ఉన్న ఈ కొలోనియల్ నరేటివ్స్ ఏవైతున్నాయో వాటిని డీబంక్ చేస్తూ వారు అనేక రకాల పుస్తకాలు రాశారు. మిశ్రల మాయాజాలం అని రాశారు, శివస్య కులం అని రాశారు. అండ్ రీసెంట్ మన అందరికీ తెలుసు రాజీవ్ మల్హోత్రా గారి స్నేక్స్ ఇన్ ద గంగా బుక్ని కూడా వాళ్ళు తెలుగులోకి అనువదించారు, ట్రాన్స్లేట్ చేశారు. ఇట్లా అనేక రకాల పుస్తకాలు రాశాడు. సో వారిని ఈరోజు మన స్టూడియోకి పిలిచాము. వారిని అడిగి అనేక రకాల అంశాలపైన మాట్లాడుతున్నాం. అండ్ ముఖ్యంగా మనం శివస్య కులం అనే బుక్ పైన మనం ఈరోజు చర్చించబోతున్నాం. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ వెల్కమ్ సుధామోహన్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు శివస్య కులం పుస్తకాన్ని అసలు అనేక రకాల పుస్తకాలు రాశారు. కానీ నేను చదివినప్పుడు నాకు చాలా మనసుకి ఎక్కువ హత్తుకుపోయిన పుస్తకం అనేది శివస్య కులం. ఎందుకంటే చాలా రకాల కోణాలు మీరు డైమెన్షన్స్ చూపించారు అందులో. అంటే ఇన్ని కోణాలు ఆలోచించవచ్చా ఒక దాని గురించి ఇంత సూక్ష్మంగా అని చెప్పి మీరు చాలా చెప్పారు. అందులో బేసిక్గా నాకు ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న కూడా సమాజానికి తెలియాల్సింది ఏంటంటే, కులము క్యాస్ట్ మీరు సపరేట్గా చూడాలి అని చెప్పేసి అన్నారు. కులం వేరు, క్యాస్ట్ వేరు అని చెప్పి మీరు అన్నారు. చాలామంది ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. కానీ దానికి మీరు చాలా మంచి డెఫినేషన్ ఇచ్చారు. సో మన వ్యూస్ కోసం ఒకసారి దాని గురించి చెప్తారా? చాలామంది భారతదేశం అనగానే కాస్ట్ అని, భారతీయులకి కాస్ట్ ఉంది అని రకమైన ట్రోప్స్ మొదలు పెడతారు. అయితే ఎప్పుడైతే భారతీయులు మాకు కాస్ట్ లేదు అంటే ఎక్కిరిస్తారనమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన చిన్న అంశం ఏంటంటే, భారతీయులకు నిజంగానే కాస్ట్ లేదు. భారతీయులకు కులం ఉంది, జాతి ఉంది, వర్ణం ఉంది. ఓకే. అయితే కాస్ట్ వేరు, వర్ణము, జాతి, కులం వేరు. ఇవి వేరు అంశాలు. ఎందుకంటే ఇవి రెండు వేరు సంస్కృతులు, వేరు నాగరికతలకు చెందిన అంశాలు. ఎందుకంటే ఇప్పుడు మనము ఒక నాగరికతకు చెందిన సంస్కృతి సాంప్రదాయాలకి ఒక పరంపర, ఒక ఆలోచన, ఒక దృష్టికోణం ఉంటుంది. ఎప్పుడైతే మనం దాన్ని తీసుకొచ్చి వేరే నాగరికతకి మనం అంటగడతామో అప్పుడు దాని వాస్తవాన్ని మనం వక్రీకరిస్తున్నాం. అంటే అది చెప్పని అర్థాన్ని మనం దాని మీద ఆపాదిస్తున్నాం. అది తప్పు. కులం అనగానే మనం అందరం ఇప్పుడు ఏదైతే మన సమాజంలో కనబడుతున్న జాతి వ్యవస్థ అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అది వాస్తవం కూడా, చాలా వరకు వాస్తవం. కానీ కులం అనే పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. కులం అంటే శక్తి. తంత్రగ్రంథాలు కులం అంటే శక్తి అనే అర్థాన్ని చెప్తాయి. ఓకే. ఇప్పుడు నేను పెట్టిన శివస్య కులం అనే పుస్తకానికి అసలు అర్థం శివుడి యొక్క శక్తి అని అర్థం. ఓకే. ఎందుకు శివుడి యొక్క శక్తి? ఈ శక్తిని ఆధారాన్ని చాలామంది ఉపాసించేవాళ్ళు పూర్వం. ఆ ఉపాసన సాంప్రదాయాలు అనేక కులాలుగా ఉండేవి. ఎందుకంటే తంత్ర సాంప్రదాయంలో అలాగా అనేక కులాలు. అందుకే ఇప్పుడు కొందరు తంత్ర గ్రంథాలకి భాష్యం చెప్పిన, లేదా అమ్మవారి లలితా సహస్రనామానికి భాష్యం చెప్పిన పండితులు కొందరు ఏం చెప్పారంటే, శక్తి సంగమ తంత్రము వంటి తంత్రాలు కులం అనే పదానికి పరంపరగా వచ్చిన సాధనతో కూడిన సమూహము వంటి అర్థాలు చెప్పారు అని అక్కడక్కడ అనే నిర్వచనాలు కనపడతాయి. మనకి తంత్ర పండితుడైన భాస్కర రాయలు గారు, ఆయన సజాతీయానం మాతృమానమేయానం సమూహ కులం దాన్ని అని చెప్తూ దానికి విస్తారమైన నిర్వచనాన్ని ఇచ్చారు. సో సూక్ష్మంగా చూస్తే మనకి కులం అంటే వంశపారంపర్యంగా, అంటే ఒక వంశము అనే అర్థం వచ్చినా
దాని అసలు అర్థము సాధన దృష్టికోణంతో చూసినప్పుడు వంశపారంపర్యంగా వచ్చిన సాధన లేదా ఉపాసన లేదా ఆచారము అనే అర్థం అన్నమాట. అయితే కాస్ట్ అంటే అది పూర్తిగా క్రైస్తవానికి చెందిన పద్ధతి. కాస్ట్ అనే దీని గురించి మార్టిన్ ఫరెక్ అనే చరిత్రకారుడు 2017లో పుస్తకం రాశారు. అందులో ఆయన ఏమంటారంటే 15వ శతాబ్దంలో పోర్చుగీసు, స్పెయిన్ వంటి దేశాల్లో అక్కడ జరిగిన సంఘర్షణ ఆధారంగా, అక్కడ క్రైస్తవులు, ముస్లింలు, యూదుల మధ్య జరిగిన సంఘర్షణ ఆధారంగా అక్కడ క్రైస్తవులు వాళ్ళని ఓడించడంతో అనేక మంది యూదులు, ముస్లింలు ఇద్దరు క్రైస్తవంలోకి కన్వర్ట్ అయిపోయారు. ఓకే. అయితే ఇప్పుడు కొత్తగా అంటే అంతకుముందు నుంచి పరంపరగా క్రైస్తవంలో కొనసాగిన వారు ఇప్పుడు కొత్తగా న్యూ క్రిస్టియన్స్ వీళ్ళ మధ్య భేదం ఏర్పడడానికి వాళ్ళప్పుడు కాస్టా అనేది తీసుకొచ్చి అంశాన్ని తీసుకొచ్చారు. అంటే రక్తపు స్వచ్ఛత అని అర్థం. స్వచ్ఛమైన రక్తం గలవారు అంటే ప్యూర్ వాళ్ళ బ్లడ్ లైన్. అవును, అంటే ఆ లీనియేజ్, బిబ్లికల్ లీనియేజ్ నుంచి వాళ్ళు స్వచ్ఛమైన రక్తాన్ని మెయింటైన్ చేస్తున్న స్వచ్ఛమైన క్రైస్తవులు, మిగతా వాళ్ళు కల్తీ వ్యక్తులు, అంటే సమానమైన వ్యక్తులు కారు, వీళ్ళు తక్కువ వారు అని చూపించే అర్థంతో అది వచ్చింది. అయితే ఇది ఇక్కడితో ఆగిపోలేదు. దీని ఆధారంగా వృత్తులు విభజించబడేవి. కొన్ని వృత్తుల్లో చాలామందికి ప్రవేశం ఉండేది కాదు. ఆ వృత్తులు కీలకమైన వృత్తులు కొత్త క్రైస్తవులకు ఇవ్వబడేవి కాదు, వాళ్ళకి నిరాకరించబడేవి. అది ఆ తర్వాత చాలా సంఘర్షణకు దారితీసింది ఆ సమాజంలో. అది కాస్ట్ వ్యవస్థ. అది అయితే దీనికి మన కీలకంగా ఉండేది ఏంటి? ఆ రక్తపు స్వచ్ఛతతో కూడిన వంశము అనేది. అయితే ఎప్పుడైతే మనం ఆ వంశాన్ని మాత్రం తీసుకొచ్చి ఇందులో వంశానికి కలిపేసి ఓవర్లాప్ చేసేసి ఈ రెండు ఒకటి అని చెప్పడం వల్ల అది అనేక రకాల అపోహలను కలుగజేస్తుంది. ప్రస్తుతం అంటే అపోహలు అదే. అందువల్ల అంతేగాని కులం లేదు, జాతి లేదు, వర్ణం లేదని ఎవరు చెప్పరు. ఒకవేళ అంటే బుద్ధిమంతులైన వారు ఎవరు అలా చెప్పరు. సో ఇప్పుడు ఒక కామన్ పర్స్పెక్టివ్, కామన్ ఆడియన్స్ చూసే వ్యూవర్స్ కానీ లేకపోతే సమాజానికి కులము, క్యాస్ట్ ఇప్పుడు ఈ టర్మ్ని అంటే ఇప్పుడు క్యాస్ట్ ప్లేస్లో కులం అని పెట్టినా, కులం ప్లేస్లో క్యాస్ట్ పెట్టినా కూడా వాళ్ళకి పెద్ద తేడా అనిపించదు. అంటే బేసిక్గా చూసుకుంటే, ఎందుకంటే వాడి దృష్టికోణంలో కులం అనే క్యాస్ట్ ఒకటే. అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు మీరు సరే దీని ప్లేస్లో చిన్న ఉపమానం చెప్తాను మీకు. ఇప్పుడు కులం ప్లేస్లో శ్రీకృష్ణుడిని పెట్టి కాస్ట్ ప్లేస్లో జీసస్ని పెడితే అప్పుడు ఇద్దరు ఒకటే అంటే మీరు ఒప్పుకుంటారా? అసలు ఒప్పుకోను. మరి అది ఎలా కుదురుతుంది? అంటే మీరు పేర్లు మార్చడానికి మీకు ఓకే, కానీ దేవుణ్ణి మార్చడానికి మీకు అంగీకారం. అంటే దాని ఎస్సెన్స్ అంటే ఇప్పుడు శ్రీకృష్ణుడు అనగానే ఆయన వెనకాల ఎంతో పెద్ద చరిత్ర, ఆయన మహిమలు, ఆయన మనకు బోధించిన జ్ఞానము ఇవన్నీ వస్తాయి. కేవలం పేరు మార్చంగానే శ్రీకృష్ణుడి స్వరూపమే మారిపోతుంది ఇక్కడ. మీరు దీన్ని ఒప్పుకోవడం లేదు. అదే ఇది మీరు కాస్ట్ ఇదే లాజిక్ని మీరు దానికి కూడా వర్తింపజేయండి. ఎందుకంటే మీరు పేరు మార్చడం ద్వారా దానికి లేని ఉద్దేశాలను దాని మీద రుద్దుతున్నారు మీరు. కులము అనేది ఒక మంచి సమూహంగా, లేకపోతే ఒక మంచి, అది మంచిదో చెడ్డదో పక్కన పెడదాం. అది తర్వాత మీరు అది మంచిదో చెడ్డదో పీకేయాలో ఉంచాలో అది సమాజం చూసుకుంటుంది. అది వేరే చర్చ. కానీ ఇప్పుడు మీరున్నారు, మీకు మీ అమ్మ నాన్నలు ఒక పేరు పెట్టారు, అది ఒక సంస్కృతి సాంప్రదాయాలకు చెందిన, లేదా లేకపోతే మీ లెట్సే మీ అమ్మగారు మీరు గర్భంలో ఉండేటప్పుడు ఆవిడ ఒక దేవుడికి మొక్కున్నారు. మీరు పుట్టంగానే సుబ్రహ్మణ్య స్వామి మొక్కున్నారు కాబట్టి మీ పేరు, ఆయన పేరు సుబ్రహ్మణ్య అని పెట్టారు మీకు. నేను వచ్చి మీ పేరు దాన్ని తీసేసి నేను ఏ ఇస్మాయిల్ అనో లేకపోతే ఏ జాన్ అనో పెడతాను. అప్పుడు అది మీ అమ్మ వాళ్ళకి ఒప్పుకుంటారా మీ అమ్మ వాళ్ళు దాంతో? అంటే మీ సంస్కృతితో మీకు ఉండే సంబంధం కట్ అయిపోదా పేరు మార్చడంతో? అప్పుడు దాంతో ఇంకోటి ఏం జరుగుతుంది? క్రైస్తవ సిద్ధాంతాలకు చెందిన లేదా ఇతర మతాలకు చెందిన సిద్ధాంతాలు మీ మీద ఆపాదించబడుతున్నాయి. అది మీకు అంగీకారమా? మీకు అంగీకారం అయితే మీరు ఇంకా వలస పాలన ప్రభావం బయట పడనట్టు అనమాట. అది మీ ప్రభావం దాని మీద ఇంకా గాఢంగా ఉందని అర్థం. సో ఇప్పుడు సమాజంలో మనం అంటే అందరూ చదవరు బేసికలీ. ఇప్పుడు మీరు కాస్ట్కి ఇప్పుడు ఇందాక నేను అడిగిన ప్రశ్నకే సరే ఈ కులమే ఒక పెద్ద రుగ్మత అనేలాగా మన సమాజాన్ని కొంతమంది కొలినియల్ ఫ్రేమ్వర్క్ కారణంగానో, లేక వెస్ట్రన్ ఫ్రేమ్వర్క్ కారణంగానో, లేకపోతే మార్క్సిస్ట్ ఫ్రేమ్వర్క్ కారణంగానో అంటే చూపించారు. సో ఇక్కడ నిజంగా కులం మంచిదా కాదా, లేక కులమే ఒక రుగ్మతనా అనే ప్రశ్న కూడా వస్తుంది. కాబట్టి దాని గురించి కొద్దిగా. కులం రుగ్మత అంటే ఇప్పుడు మరి అయితే అది రుగ్మత అయితే ఇన్ని వేల సంవత్సరాలు ఎలా కొనసాగింది? అంటే ఏ లాభం లేకుండానే ఇప్పుడు ఎవడు కానీ ప్రయోజనం లేకుండా ఎవడు ఏ పని చేయడు. ముఖ్యంగా మన హిందువులు వీళ్ళకి ఏ ప్రయోజనం లేదు, అసలు ప్రయోజనం లేదు, వీళ్ళు ఏ పని చేయరు. మరి అలాగా అంత తెలివైన వాళ్ళు వీళ్ళు ఇన్ని వేల సంవత్సరాలు దాన్ని ఎలా తీసుకుంటూ అది ఎలా కొనసాగగలిగింది ఏ ప్రయోజనం లేకపోతే?
దానివల్ల ఏదో ప్రయోజనం ఉండబట్టే ఈరోజు వరకు అది కొనసాగింది. ఏంటి ఆ ప్రయోజనం? మీరు ఆ ప్రయోజనాలు సరిగా గుర్తించదలుచుకోలేదు లేదా వాటిని సరిగా చూడటం లేదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుండబట్టే మీరు ఇలాంటి అభిప్రాయాలని కలిగి ఉన్నారు ఈరోజు, లేదా ఇలాంటి అభిప్రాయానికి రాగలిగారు. విదేశీ శక్తులు ఆబ్వియస్గా మన సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలి లేదా భారత సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రయోజనం వాళ్ళ ఇది ఎందుకంటే భారత సమాజాన్ని లోబరుచుకోవడానికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రధాన అడ్డంకి కులం. దానికి ఉదాహరణ మనకి 1847లో దక్షిణాదిలో లేదా భారతదేశంలో అనేక మంది మిషనరీలు కలిసి కాస్ట్ అనే దానికి పేరు పెట్టి ఆ ఆధారంగా వాళ్ళు అనేక మందిని విచారించారు. వాళ్ళు ఏకగ్రీవంగా పెట్టుకున్నారు. ఈవెన్ 1850లో మద్రాసులో మిషనరీ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ మిషనరీ కాన్ఫరెన్స్లో ఈ కులం అనేది బ్రిటిష్ వాళ్ళకి అంటే ముఖ్యంగా మిషనరీలకి అడ్డంకి అని ప్రొటెస్టెంట్ మిషనరీలు అనేక మంది విభిన్న చర్చిలకు చెందిన వారు తీర్మానించారు. అప్పుడు ఇప్పుడు మనము ఈ మధ్యకాలంలో ఒక రాజకీయవేత్త సనాతన ధర్మము అంటే కాస్టిజము అది డెంగ్యూ ఫీవర్ లాంటిది పోవాలి అది ఇదని ఏదో ఏదో అన్నాడు ఆయన. అలాంటి భావనలు అలాంటి ప్రకటనల మూలాలు ఈ 1850 మిషనరీ కాన్ఫరెన్స్లోను 1845 నుంచి 47 జరిగిన మిషనరీల ఎంక్వైరీల మూలాల్లో మనకు కనపడతాయి, మనకి స్పష్టంగా కనపడతాయి. ఇవేమీ గాల్లోంచి ఊడిపడలేదు. వీటికి ఇలాంటి బేసెస్ చాలా విదేశీ శక్తుల బేసెస్ చాలా ఉన్నాయి వీటికి. ఎందుకు అంటే మన సమాజాన్ని లోపరుచుకోవడానికి అడ్డంకిగా నిలిచింది కాబట్టి ఈ కులాన్ని అందరూ టార్గెట్ చేశారు. ఇంకొకటి భారతీయ సమాజం వికేంద్రీకృతమైంది. ధర్మం దేశకాల పాత్రాలుగా వికేంద్రీకృతమైంది. కానీ విదేశీ సమాజాలు ఈ మిడిల్ ఈస్టర్న్ సమాజాలన్నీ కూడా అవి కేంద్రీకృతమైనవి. మతాలు కూడా కేంద్రీకృతమైనవి. సనాతన ధర్మం వికేంద్రీకృతమైనది. మరి ఇవి రెండు పరస్పర విరుద్ధమైన స్ట్రక్చర్స్ కలిగిన ఇన్స్టిట్యూషన్స్ కదా. మీరు ఒకదాని మీద ఒకటి ఇంకోదాన్ని ఎలా రుద్దగలుగుతారు? మీరు అంటే మీరు దాన్ని డిస్టార్ట్ చేస్తున్నట్టు కాదా? అంటే దాన్ని మీరు వక్రీకరిస్తున్నట్టు కాదా? మరి ప్రశ్నించాలి కదా. ఇలాంటి మీరు ఏదైనా సరే యథార్థం చెప్తే దాన్ని ఆమోదించాలి. ఇప్పుడు నిజంగానే ఎవడన్నా తప్పు చేసినప్పుడు ఓకే తప్పు ఎత్తి చూపిస్తే అది సహేతుకంగా చూపించండి. కానీ మీరు చూపడమే తప్పు చూపిస్తే దాన్ని ఎవరో ఒకరు ప్రశ్నించాలి కదా. కుల వివక్ష ఉంది కదా, వివక్ష ఎందుకు జరుగుతుంది ఈరోజు కులం పేరు మీద అని చెప్పి కూడా ప్రశ్న వస్తుంది. అవునండి, వివక్ష లేని సమాజం. దీని కారణంగా ఊర్లను అంటే కొంతమందిని వెలేసారు అని చెప్పి, లేకపోతే అంటరాని వాళ్ళని చెప్పి ఇట్లా రకరకాలు కూడా చాలా వరకు సమాజంలో ఉన్నాయి కదా. సో వీటి గురించి ఏం చెప్తారు? వివక్ష లేని సమాజం ప్రపంచంలో ఎక్కడైనా చూపించండి. ఇప్పుడు మనం అమెరికాలో అక్కడ కులం లేదు, అక్కడ కాస్ట్ ఉంది. కాస్ట్ అంటే అక్కడ రేసిజం ఉంది. అక్కడ 1960 వరకు వన్ డ్రాప్ రూల్ అని ఒకటి ఉండేది. అంటే మీలో ఏమాత్రం బ్లాక్ అంటే నల్లజాతీయుల రక్తం ఉన్నా వాడు ఆ వ్యక్తి పూర్తిగా తెల్లజాతి వాడిగా పరిగణించబడేవాడు కాదు. అతను అప్పుడు ప్రత్యేకమైన వాటర్ ఫౌంటైన్లు వాడాలి, వాళ్ళకి నీళ్ళ రిసోర్సెస్కి యాక్సెస్ ఉండేది కాదు. అలాగే రకరకాల రేసిజం ప్రాబ్లమ్స్ అక్కడ ఉండేవి. మీరు దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన సమాజానికి వర్తింపజేస్తే మీకు ఇక్కడంతా తప్పుగానే కనపడుతుంది. మీరు చెప్తున్న ఈ అంటరానితనము అనే వర్గీకరణ ఏదైతే ఉందో అది బ్రిటిష్ వాడు సృష్టించాడు. ఈ అంటరాని అనే వర్గీకరణ 1901 నుంచి మొదలై 1910లో దానికి ప్రాతిపదిక కల్పించబడి 1911లో అది కొద్దిగా ప్రాణం పోసుకొని 1931-32లో స్థిరపడిపోయింది. అది దానికి ఎప్పుడైతే రాజ్యాంగబద్ధమైన లేదా కొన్ని రకాల కేటగిరీస్ తయారు చేసి వాటిని ఆ ప్రామాణీకరణ కోసం ఈ అంటరానిధనం అనేదాన్ని కొలమానంగా ఉపయోగించడం వల్ల అది దొడ్డిదారిలో లేదా పరోక్షంగా దానికి రాజముద్ర లభించింది. అంటే ఇప్పుడు ఏ కులాలనైతే కొందరు తాకలేదు అని ఏదైతే వాదన వినపడుతుందో ఆయా కులాలు కూడా మిగతా వారిని కూడా తాకేవాళ్ళు కాదు. ఆ విషయం మనకి అంబేద్కర్ గారి రచనల్లో, మిషనరీల రచనలలో, లేకపోతే మ్యాక్స్ ముల్లరు పాశ్చాత్య బోగల్ వంటి వాళ్ళ రచనలలో ఇలాంటి పుస్తకాల్లో కనపడతాయి మనకి. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. ఉదాహరణకి 1870-74 మధ్య ప్రాంతాలలో బెంగాల్ ప్రాంతంలో ఎక్కడో కరువు వచ్చింది. అయితే అక్కడ ఎమర్జెన్సీ కిచెన్స్ని బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేస్తే అందులో వంట వాళ్ళుగా బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. అయితే కొన్ని జాతుల వాళ్ళు ఈ సోకాళ్ళు ఎవరైతే లోగర్ కాస్టల్గా అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు లేబుల్ వేసారో వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆకలేస్తున్నా కానీ అక్కడ ఉండే బ్రాహ్మణుల చేతులు వండిన అన్నం తినడానికి ఇష్టపడక అక్కడే ఆకలితో చచ్చిపోయారు వాళ్ళు. అంటే అక్కడ వాళ్ళని అడ్డుపడింది ఏంటి? ఇప్పుడు మీరు అంటరానితనం, మీరు సోకాళ్ళు అంటరానితనము ఏదో వన్ వే స్ట్రీట్ అని ఏదైతే చెప్తున్నారో మరి వాళ్ళని అక్కడ అన్నం అక్కడ ఉంది, వండి ఉంది, దాన్ని తీసుకొని తింటే మీరు బతుకుతారు. అది ఫ్రీగా ఇస్తున్నారు, డబ్బులు కూడా లేవు. మరి ఎందుకు తినలేదు మీరు? సరే అదే వదిలేద్దాం. అక్కడే ఏదో బెంగాల్ గురించి చెప్పొద్దు, ఇక్కడ గురించి మాట్లాడు అని. ఇక్కడ మన దక్షిణాది ప్రాంతాల్లో కొన్ని జాతులు ఊరి బయట ఉండే జాతులు వాళ్ళ వాడల్లోకి వెళ్తే
బ్రాహ్మణులు కొట్టి తరిమేసేవాళ్ళు, చెప్పులు దండలు వేసేవాళ్ళు మెళ్ళ. అంతకుముందు అయితే చంపేసేవాళ్ళు అని చెప్పి ఫారినర్స్ రాశారు. అందులోనే ఇంకొచ్చాడు ఏం చేస్తారంటే కేవలం బ్రాహ్మణుడే కాదు, శూద్రులుగా పిలువబడే కొన్ని కులాలు వాళ్ళ ఇళ్లలోకి వెళ్తే వాళ్ళని కొట్టి గుడ్డలు చించి వాళ్ళని బయటికి తరిమేసే ముందు వాళ్ళ గుడ్డల్లో ఉప్పు కట్టేసి బయటికి తరిమేసేవాళ్ళు. అలా చేస్తే వాళ్ళకి ఏదైనా అదృష్టం వచ్చి ఉంటే అది న్యూట్రలైజ్ అయిపోయేది. ఓకే, మరి ఇది ఆచారంతో కూడిన వ్యవహారం కదా, ఇది ఒక రకమైన నమ్మకానికి సంబంధించిన విషయం కదా కదా దాని గురించి పరిశోధించాలి కదా. సరే ఇక్కడ వదిలేద్దాం, పోనీ తెలుగు ప్రాంతాల్లో లేదని ఎవరన్నా వాదించారు. సిరిపి ఆంజనేయులు గారు అనంతపురం జిల్లాలో కొన్ని కులాలు అంటే ఏదైతే సోకాళ్ళు మీరు చెప్తున్న ఆ కులాలు వాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళు ఉండే పల్లెల్లో కానీ రానిచ్చేవాళ్ళు కాదు, భయపడేవాళ్ళు. వాళ్ళు వస్తే ఏదో మా కీడు జరుగుతుందని భయపడేవాళ్ళు. మరి ఏ విధమైన నమ్మకం వారి చేత అలా భావించేలా చేసింది? దాని గురించి ఎవరు ఎందుకు పరిశోధించలేదు? దేనివల్ల జరుగుతుంది? అది ఆచారపరమైన విషయం. ఇప్పటికి కూడా ఈ సోకాళ్ళు ఈ జాతులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆచారాలు ఏ శాస్త్రాల నుంచి వచ్చాయని ఎవరు లోతుగా పరిశీలించలేదు. అది బ్రాహ్మణులు మిగతా వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు వేదాల దగ్గరికి వెళ్ళిపోతారు, మనుస్మృతి దగ్గరికి వెళ్ళిపోతారు, లేకపోతే పురాణాల దగ్గరికి వెళ్ళిపోతారు. మరి ఆయా జాతులకు సంబంధించిన ఆచారాలకు కుల పురాణాలు ఉన్నాయే, వాళ్ళ ఆచారాలకి ఏవో కొన్ని ఎవరు కానీ ఏది గాలి నుంచి ఊడిపడదు కదా, ఏదో ఒక ఆలోచనతోనే చేస్తారు కదా. అది కూడా ఇంత విస్తృతమైన భారతదేశం మొత్తం కూడా ఉండే జాతుల్లో అంత తెలివి లేకుండా చేస్తారా? వాళ్ళలో ఎందరో మేధావులు ఉన్నారు ఆయా జాతుల్లో. ఆయా కాలాల్లో ఎందరో వీరులు వచ్చారు. వాళ్ళకి ఎవరికి తెలివి లేదంటే నమ్మడానికి నాకు తెలియలేదా? నేను మురుగులా కనపడుతున్నాను లేదా? అడిగేవాడికి బుద్ధి ఉండాలి ఇలాంటి ప్రశ్నలు. సో ఇప్పుడు మీరేమంటున్నారంటే కేవలం బ్రాహ్మణులు వాళ్ళని తక్కువ చేసి చూడడమో లేకపోతే అనేకపోవడమో కాకుండా విలీనం చేశారు అని చెప్పి మీరు అంటున్నారు. తక్కువ చేసి చూడడం కాదండి, ఇది ఇక్కడ అంటే ఆచార భేదము అనేది మన సమాజంలో ఎప్పటి నుంచో ఉంది. అంటే అన్టచబిలిటీ ఆచార భేదం అని మీరు అంటున్నారు. అన్టచబిలిటీ అనేది బ్రిటిష్ వాడు పెట్టిన పేరు. ఓకే, మన సమాజంలో మన శాస్త్రాల ప్రకారము ప్రతి వ్యక్తి ఇంకో వ్యక్తిని తాకడు, ప్రతి జాతి ఇంకో జాతిని తాకదు. ఒకే జాతికి చెందిన వారిలో వివిధ శాఖల వారు కూడా ఒకళ్ళనొకళ్ళు తాకరు. అది ఆయా వాళ్ళ ఆచారాలు. ఆ ఆచారాలకు మూలం ఏంటి? అది ఆధ్యాత్మిక ఆచారాలకు మూలాలు ఏంటి అంటే ఆయా గ్రంథాలు, ఆగమాలు, తంత్రాలు, కుల పురాణాలు ఇవన్నీ తీయాలి. మీరు తీసి వాటిని పరిశోధించాలి. వాటిని పరిశోధించకుండా మీరు కేవలం కొందరు ఏమంటారంటే బ్రాహ్మణులను చూపించి బ్రాహ్మణులు వేరే కులాలని తాకడం లేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా దీన్ని కాపీ చేస్తున్నారు అంటారు. సరే, మీ వాదన కొంచెంసేపు కరెక్ట్ అనుకునేటట్టయితే ఇప్పుడు బ్రాహ్మణులు ఏం చేస్తున్నారు? కొన్ని కులాలను తాకితే వాళ్ళు స్నానం చేస్తున్నారు అనేది మీ అభియోగం. మరి మిగతా వాళ్ళు కూడా వేరే వాళ్ళని తాకినప్పుడు స్నానం చేయాలి కదా, అంటే అదే పద్ధతులను అనుకరించాలి కదా. కానీ వాళ్ళు ఎందుకు అనుకరించట్లేదు? వాళ్ళ పద్ధతులు ఎందుకు వేరుగా ఉన్నాయి? వాళ్ళ ప్రాయశ్చిత్తాలు ఎలా ఉన్నాయి? కొన్ని జాతులు అయితే వాళ్ళు వేరే వాళ్ళని తాకితే వాళ్ళు వేలు కోసుకొని ఆ రక్తం చిందించాలి వాళ్ళు, అప్పుడే వాళ్ళు శుద్ధి పొందుతారు. మరి ఇంకొన్ని ఇదైతే కొందరు వేడి చేసిన సారాయినో లేకపోతే ఇలాంటిది సారాయి తాగి కొన్ని రోజులు ఉపవాసం ఉండి తర్వాత సారాయి తాగాలి, సంథింగ్ ఇలాంటి పద్ధతులు ఉన్నాయి. మరి వీటన్నిటికి మూలాలు ఏంటి? ఎక్కడున్నాయి? ఇవన్నీ మీరు స్మృతుల్లో ఎడితే కనపడవు మీకు. మరి వీటికి ఎక్కడున్నాయి మూలాలు? మరి మిషనరీ దీనికి వెళ్తే వాళ్ళు యానిమిజం అని చెప్పి దాన్ని పక్కకు దోసేస్తారు, లేదు బ్రాహ్మణులు చూసి కాపీ కొట్టారని చెప్పి కన్వీనియంట్గా పక్కకు దోసేస్తారు. కానీ ఏదైతే వాళ్ళని అలాగ ప్రేరేపిస్తుందో వాళ్ళ కుల పురాణాలు, ఆ గ్రంథాలు, మీరు వాటిని పరిశోధించడం లేదు. శుభ్రంగా ఒకటి మీద నింద వేసి వాడిని అంటే ఒకరిని దోషిగా చూపించడమే మీకు కన్వీనియంట్గా ఉంది కాబట్టి మీరు పని తప్పించుకోవడానికి ఆ బాధ్యత నుంచి, అంటే ఆ రుజువు చూపించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడానికి శుభ్రంగా కొందరు దోషులుగా మాత్రం చూపడానికి మీరు ఉత్సాహపడుతున్నారు తప్ప మీరు పూర్తిగా పరిశోధించి పూర్తి విషయాలు సమాజానికి మాత్రం చెప్పడం లేదు ఇలాంటి నిందలు వేయడం ద్వారా. అంటే ఒక కామన్ చూసే ఆడియన్స్ లేక పర్స్పెక్టివ్, సామాన్యుల పర్స్పెక్టివ్లో చూస్తే మీరు చెప్పిన దానికి ఈ రకం కూడా అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ మేబీ నాకు అనిపించింది అదే చెప్తున్నాను. మేబీ ఇది ఆచార భేదము అంటున్నారు కదా, ఈ ఆచార భేదంలోనే ఒక తెలియని మూర్ఖత్వం ఉందేమో. ఎందుకంటే ఏళ్ళు కోసుకోవడం ఏంటి, తాకడము, ఇది అంటే మేబీ పేరు వేరేది కావచ్చు, అన్టచబిలిటీ అని చెప్పి ఇది వివక్ష కిందికి వస్తుంది కదా మరి అనేసి క్వశ్చన్ రావచ్చు. అయ్యో, మీరు అలా మీరు వివక్ష లేదు అని ఎవరు చెప్పలేరు. ప్రతి సమాజంలో వివక్ష లేని సమాజం ఎక్కడుంది చూపించండి. ఇప్పుడు భూమి మీద ఏ సమాజం పర్ఫెక్ట్గా ఉంది? అన్ని సమాజాల్లో ఏదో ఒక రూపంలో వివక్ష ఉంది. సరే, ఇందాక మనం చెప్పాం కదా, ఓకే వివక్ష తప్పే, నేనేం సమర్థించడం లేదు. ఈ వివక్ష లేని సమాజం కావాలని నేను కోరుకుంటా. మన సమాజ తీర్థులను అర్థం చేసుకుందాం. మంది వికేంద్రీకృతమైన సమాజం, ప్రతి జాతికి వాళ్ళ స్పేస్, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు
మనది ప్రకృతిని పూజిస్తాము, ప్రకృతి శక్తులను ఆరాధిస్తాం మనం. ఇప్పుడు కొందరు మనం చేసే సాధన ద్వారా అనేక రకాల ప్రకృతి శక్తుల్ని పొందవచ్చు అని కొందరు పూర్వపు శాస్త్రాలు చెప్తున్నాయి. మరి వాటిని కొందరు సద్వినియోగం చేసేవాళ్ళు ఉన్నారు, దుర్వినియోగం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొందరు కొన్ని రకాల ఆచారాలను చేయడం ద్వారా ఏదో కొన్ని లబ్ధి పొందాలనో లేకపోతే వాళ్ళ ప్రయోజనాలు నెరవేర్చుకోవాలనో ఏదో ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాళ్ళకి వదిలేసాం. అంటే ఇన్ ద సెన్స్ బాబు నీ పన్ను చూసుకో అన్నట్టు వేరే వాళ్ళు దూరంగా ఉన్నారు. మరి వేరుగా ఉంచడం కూడా తప్ప. అంటే మీరేమంటున్నారంటే ఫారినర్స్ లాగా లేకపోతే మిడిల్ ఈస్టర్న్ మతాలలాగా మీరు వాళ్ళ జాతుల ఉనికిని కూడా డైజెస్ట్ చేసే విధంగా వాళ్ళ మతం మార్చేయలేదు, మీరు అలా చేయడం మీ తప్పు అని మీరు బ్రాహ్మణులు తిడుతున్నారా లేదా మిగతా వాళ్ళని తిడుతున్నారా? అంటే మీ ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ? ఆబ్జెక్టివ్ ఏంటి ఇక్కడ? మీరు అంటే ఒకవేళ మీరు ఇలాంటి ప్రశ్న వేస్తే ఇలాంటి అర్థం కూడా వస్తుంది. ఇప్పుడు ఆచార భేదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి సిద్ధి పొందడము, ఇప్పుడు మనం ఫుల్గా మెటీరియలిజంలో మునిగిపోయాం. ఇప్పుడు మనం మెటీరియలిజంలో మనకి డబ్బు సంపాదనే పరమావధి. డబ్బు సంపాదించడం, భోగాలు పొందడం, కారు కొనడం, బిల్డింగ్ కట్టడము, అదే మనకు గొప్ప. మరి అలాంటి దృష్టికోణంతో ఎవరైనా యోగ సాధన చేసేవాళ్ళు లేదా రకరకాల సాధన చేసేవాళ్ళని మనం చూస్తే అతని ప్రయారిటీస్ వేరేగా ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఏదైతే మూర్ఖంగా నీచంగా కనబడుతున్నాయో అతనికి ఈ మెటీరియల్ ఇవన్నీ మూర్ఖంగా నీచంగా కనపడవచ్చు కదా. ఇప్పుడు లెన్స్ రివర్స్ చేసి చూస్తే స్పిరిచువల్ వే డిఫరెంట్. అతని దృష్టికోణంలో ఇవన్నీ నీచం, అల్పం. ఇవన్నీ అతనికి ఇదే ఎలుగొసడమే గొప్ప అతనికి. లేదా ఆ సాధన దృష్టికోణంతో చూసినప్పుడు ఇది ఇంకోలా కనబడుతుంది మనకి. ఇప్పుడు ఏది అబ్సల్యూట్ అనేది ఒక యాడ్ స్టిక్ లేదు కదా. మనం వెస్ట్రన్ వాల్యూస్తో అన్ని కొలవలేం మనం. అది మనం గుర్తుంచుకోవాలి. ఓకే, అంటే ఎప్పుడో పూర్వం జరిగిన దాన్ని ఈరోజు మనం పోస్ట్ మార్టం చేసి చూస్తే మనకి ఇదే విధంగా కనిపిస్తుంది. ఆ పూర్వం జరిగిన దాన్ని మనం అప్పటి విలువలతో, అప్పటి సమాజాన్ని, కాంటెంపరీ ఇష్యూస్తో మనం చూడాలి. అంతేగాని ఇప్పటి యాడ్ స్టిక్తో అప్పటి దాన్ని కొలవడం అంటే అది తప్పది. ఎందుకంటే అప్పటి వాళ్ళ ఎదుర్కొన్న పరిస్థితులు వేరు, వాళ్ళ దగ్గర ఉండే వనరులు వేరు, వాళ్ళ వాతావరణం వేరు, అన్నీ వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇందాక మాట్లాడుతూ మీరు మనుస్మృతి అని కూడా అన్నారు కాబట్టి లాస్ట్కి చివరాఖరికి ఏమంటారంటే ఇది అటు ఇటు తిప్పి మొత్తం మనుస్మృతికి ఆపాదిస్తారు. ఈ మనుస్మృతి కారణంగానే ఇది జరుగుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనుస్మృతి ఆధారంగా సమాజం నడుస్తుందని చెప్పేసి అంటుంటారు. అంటే దీన్ని ఏ విధంగా మనం చెప్పచ్చు? ఓకే, మనుస్మృతి మనకి ప్రామాణిక గ్రంథమే కాదని నేను అన్నాను. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన సమాజంలో ఎక్కువ శాతం పాలన అర్థశాస్త్రం ఆధారంగా కూడా జరిగేది. అయితే మనకి ఈ న్యాయము ఇలా సమాజ పాలన విషయంలో మనకి 4 లేయర్లు ఉండేవి. దానికి సంబంధించిన వివరాలు మనకి అనేక గ్రంథాల్లో, కౌటిల్య అర్థశాస్త్రంలో, మళ్ళీ ఈ మధ్యకాలంలో జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు 2021లో డీకాలనైజేషన్ గురించి రాసిన వ్యాసంలో కూడా కనబడతాయి. మనకి 4 లేయర్స్ ఏంటంటే, ఫస్ట్ ధర్మశాస్త్రము, 2 పూర్వపు న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, 3 ఆచారాలు లేదా చరిత్ర అంటారు దాన్ని, 4 రాజాజ్ఞ. అయితే వీటి ప్రభావం రివర్స్ ఆర్డర్లో ఉంటుంది. అంటే అన్నిటికంటే ఎక్కువ విలువ రాజాజ్ఞ, దానికంటే తక్కువ విలువ చరిత్ర, అది ఆచారము, దానికంటే అందరికంటే కింద ఉండేది ధర్మశాస్త్రాలు. ఫస్ట్ ఇవి చూసుకోవాలి. అంటే పరంపరాగతంగా వచ్చిన ఆచారాలకి పెద్దపీట వేయబడ్డది. ఆ పరంపరాగతంగా వచ్చిన ఆచారాల్లో అనేక రకమైన ఆచారాలు స్మృతుల విరుద్ధం. దానికి సంబంధించిన వివరాలు మనకి ఎన్నో గ్రంథాల్లో కనపడతాయి. అవి అలాంటివి అలౌ చేయబడ్డాయి. వాటిని ప్రివీ కౌన్సిల్ కూడా, అప్పుడు బ్రిటిష్ ప్రివీ కౌన్సిల్ కూడా యాక్సెప్ట్ చేసింది. తర్వాత వాటిలో చాలా వరకు అబాలిష్ చేయబడ్డాయి. బ్రిటిష్ వాళ్ళు ఏవో చేశారు, అది వేరే చరిత్ర. కానీ మీరు అందరూ హిందూ సమాజం అనగానే అందరూ తుపాకులు తీసి స్మృతుల మీద ఎక్కువ పెడితే మరి ఈ పరంపరాగతంగా వచ్చిన ఆచారాల కారణం ఏంటి, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, వాటి ఎవల్యూషన్ ఏంటి, వీటిని గురించి మీరు ఈ 3 లేయర్ల గురించి చర్చించకుండా మీరు డైరెక్ట్గా కింది లాస్ట్ లేయర్కి వెళ్తాను అంటే అది మీరు ఎంతవరకు సమంజసం? అది ఇప్పుడు ఏదైనా చేస్తే మీరు న్యాయబద్ధంగా ఒక ప్రాసెస్లో అది వాస్తవం ఆధారంగా చేస్తే మనకు వాస్తవం వెల్లడవుతుంది. అది దాని ఆధారంగా మనం తీసుకునే నిర్ణయం ఏదైనా దీర్ఘకాలం మనగలదు. అంతేగాని మనం సగ సమాచారం ఆధారంగా ఎవరినో ఒకరిని బ్లేమ్ చేసి మనం అంటే ఆ పరిశోధన నుంచి పక్కకు తప్పుకోవాలి, లేకపోతే ఏదో మసిపూసి మారేకాయ చేసి దాన్ని తప్పుగా చూపించాలనే ఉద్దేశంతో చేస్తే అది వేరే ఇష్యూ. మనం వాస్తవం తెలుసుకోవాలి అనుకుంటే ఈ 4 లేయర్ని ఫాలో అవ్వాలి మనం. దానికి ఇవి అర్థం చేసుకోవాలంటే ఆచారం కీలకం. ఎందుకంటే ఆచారాలు అన్ని జాతులు పాటించేవాళ్ళు. మరి ఆచారాలను ఎంక్వైరీ చేయాలి కదా. ఇందాక నేను చెప్పినట్టు ఉప్పు కట్టి ఇది చేయడము, వాళ్ళని లోపలికి రానివ్వకపోవడము, కొట్టి తరిమేయడము, చంపేయడము, ఇవన్నీ ఆచారాలు ఒకప్పుడు సమాజంలో ఉండేవి ఇవి అని బ్రిటిష్ రిపోర్టులు చెప్తున్నాయి. మరి వాటికి అదే విషయాల్ని అంబేద్కర్ గారు కూడా తన గ్రంథంలో కోట్ చేశారు. మరి దాని మూలాలు ఏంటి? ఆ రకమైన మెంటాలిటీ రావడానికి, సమాజంలో ఆ రకమైన ఆలోచన రావడానికి
కారణాలు ఏంటి, మనం ఇవన్నీ అన్వేషించకుండా కేవలం కొందరిని బ్లేమ్ చేసి బ్లేమ్ గేమ్ పెడితే మన సమస్యను ఎప్పటికీ పూర్తిగా అర్థం చేసుకోలేం. కారణాలు ఏంటో ఉండొచ్చు అన్న. రకరకాల సాధనా పద్ధతులు, రకరకాల ఆచారాలు, ఈ విధానాలే కారణమని నా అభిప్రాయం. అది ఒక కారణం, అన్ని కాదు అందులో. ఎందుకంటే ఆచారం అనేది పెద్ద అంబ్రెల్లా, ఆ గొడుగు కింద చాలా వస్తాయి. ఈ ఆధ్యాత్మికమైన ఇదే కాకుండా ధర్మానికి సంబంధించిన సంస్కారాలు ఇవే కాకుండా మనకి ఆర్థిక ఆయా జాతుల ఆర్థిక ఇవి, వాటి స్వయం పాలన కోసం వాళ్ళు ఏర్పాటు చేసుకున్న రాజకీయ విధానాలు, ఇలా రకరకాల ఇవన్నీ ఆచారంలో ఇమిడిపోయి ఉంటాయి. అవన్నీ వస్తాయి, అవన్నీ మనము ఆ అంబ్రెల్లాలో కన్సిడర్ చేయాలి. అండ్ మన భారతదేశంలో కూడా చాలా ఎన్నో సాంప్రదాయాలు ఉన్నాయి. అవును, ఎన్నో సాంప్రదాయాలు, ఎన్నో పద్ధతులు, ఎన్నో చెప్పాలంటే ఎన్నో పూజా విధానాలు. అవును, శైవం అని మనం చూసాం. అప్పుడు శంకరాచార్యులు ఉన్నప్పుడే ఎన్నో రకాల 72 మతాలు ఆయన సంస్కరించారు అని చెప్పారు. సో అందులో రకరకాలు ఉన్నారు, కాపాలికులు ఉన్నారు, మళ్ళీ పూర్తిగా శైవం పాటించే వాళ్ళు ఉన్నారు, రకరకాల సాంప్రదాయాలు. సో అంటే వ్యూవర్స్కి నేను ఏం చెప్తానంటే, ఈ పాడ్కాస్ట్ చూసేటప్పుడు మీరు కొంచెం ఆలోచన మాత్రం ప్రజెంట్ డేని చూస్తూ, ఈ సమాజాన్ని చూస్తూ మనకు తప్పే అనిపిస్తుండొచ్చు. కానీ ఆనాడు బ్రిటిష్ వాళ్ళు రాకపూర్వము, లేకపోతే ఓన్లీ మన సాంప్రదాయాలు, లేకపోతే మన దేశం ఉన్న పరిస్థితులు బట్టి ఆలోచిస్తే మనకి సూక్ష్మంగా అర్థమవుతుంది. బేసికలీ అప్పట్లో ఉన్న వాళ్ళు ఈ విధంగా ఉండే, ఇప్పుడు ఈ విధంగా ఉన్నారు. ధర్మము దేశకాల పాత్రలుగా వికేంద్రీకృతమైంది. అలాగే దానికి తగ్గట్టుగా కూడా ఆయా జాతుల అవసరాలకు అనుగుణంగా అనేక రకాల సాంప్రదాయాలు వాళ్ళు దాని నుంచి అనేక రకమైన సాధనా పద్ధతులు వాళ్ళు ఇంకల్కేట్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న ఈ కాపాలికులు, లేకపోతే కాలముఖులు, లేదా శైవంలో, శాక్తేయంలో ఇలాంటి రకరకాల పద్ధతుల్లో మనకి దక్షిణాచారము, వామాచారము, రకరకాల పద్ధతులు ఉండేవి. ఆయా జాతులు వాళ్ళకి అనుగుణంగా వాటిని పాటించుకుంటూ వచ్చారు. ఎందుకంటే అప్పటి సమాజపు అవసరాలు వేరు. ఇప్పుడు మనము కొందరు వామాచారాన్ని నీచంగా చూడడము, లేదా వక్రంగా మాట్లాడడము అలా చేస్తారు. కానీ దాన్ని మనము ఉగ్రోపాసన దృష్టికోణం చూస్తే దాని విశిష్టత కూడా మనకు అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు గురువులు వాటిని సంస్కరించిన ఆయా కాలాల్లో గురువులు వాటిని ఆయా ఆచారాలని, లేకపోతే అప్పటి పద్ధతులని, లేదా అప్పటి మతాలని సంస్కరించారు. ఎందుకు అంటే అప్పటి సమయానికి అవి అనుకూలంగా లేకపోవడము, సమాజాన్ని భ్రష్టు పట్టించడము, లేదా సమాజాన్ని లేదా సమాజంలో సంఘటితత్వాన్ని దెబ్బతీయడం, ఇలాంటి పద్ధతులు చేయడం వల్ల గురువులు తమ ఆయా కాలాల అవసరాలకు అనుగుణంగా వాటిని సంస్కరించుకుంటూ వచ్చారు. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తరువాత ఇక్కడ ఏమైపోయిందంటే, ఎప్పుడైతే ఈ కాస్ట్ అనేది తీసుకొచ్చేటప్పటికి ఇది ఒక అంబ్రెల్లా టర్మ్ అయిపోయింది. ఒక జాతి ఒక ప్రాంతంలో ఒక పర్టికులర్ ఆచారాన్ని పాటించుకుంటూ ఉండేది. అదే జాతికి లేదా వాటి సమాంతరంగా ఉండేవాళ్ళు ఇంకో ప్రాంతంలో ఇంకో రకమైన ఆచారాలు పాటించేవాళ్ళు, లేదా ఒకే రకమైన ఆచారంలో ప్రాంతాన్ని బట్టి భేదాలు ఉండేవి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ భేదాల వల్ల కూడా ఒకళ్ళు తాగేవాళ్ళు కాదు, ఒకళ్ళ పద్ధతిలో ఒకళ్ళగా వేరేగా ఉండేది. అది వాళ్ళతో ఒకళ్ళు పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆచారాల్లో తేడా ఉండేది. కొంతమందిలో కుడి పైట వేసుకుంటారు, కొంతమంది ఎడం పైట వేసుకునేవాళ్ళు. కొంతమందిలో వితంతు వివాహం ఉండేది, కొంతమందిలో ఉండేది కాదు. కొంతమందిలో ఆహారం ఒక రకంగా ఉంటుంది, కొంతమందిలో ఉండదు. కొంతమందిలో పితృదేవతలకి ఆహారం ఒక రకంగా పెడతారు కొంతమంది. ఇవన్నీ కూడా ఆచారాలు. ఇవన్నీ వీటి వల్ల ఏంటంటే ఆయా పద్ధతులు, ఆయా సాధనలకి అనుగుణంగా వాళ్ళు ఉపాసించే శక్తులు లేదా దేవతలు వాళ్ళకు అనుగుణంగా ఈ పద్ధతులు ఉండేవి. మనం వీటన్నిటిని తీసి పడేసి మనం వీటి స్థానంలో క్యాస్ట్ అని ఒక అంబ్రెల్లా టర్మ్ పెట్టేసి వాటిని ఆ క్యాస్ట్లోకి ఈ శాఖ భేదాలన్నింటినీ లేదా ఈ ఆచార భేదాలని కుదించి వీటిని సబ్ క్యాస్ట్ అనే వెస్ట్రన్ టెర్మినాలజీలోకి ఇరికిచ్చేసి ఇష్టం వచ్చినట్టు వక్రీకరించేటప్పటికి ఇవన్నీ వాటి అర్థాలన్నీ మారిపోయాయి. కానీ ఇప్పుడు మనము ఈ లేయర్స్ని మనము అర్థం చేసుకోవాలి. అలాగే మన శాస్త్రాలని, మన జాతుల్ని, ఆ సాధన ఎక్కడి నుంచి అయితే ఆ ఆచారాలకి సంబంధించిన బిలీఫ్స్ని డిరైవ్ చేస్తున్నాయో వాటిని మనం అర్థం చేసుకున్నప్పుడే మనకి ఈ జాతి యొక్క లేదా ఈ కులం యొక్క ఈ పద్ధతులు పూర్తిగా మనకు అర్థమవుతాయి. పుస్తకంలో తాంత్రిక్ సైడ్ మీరు టచ్ చేశారు బేసికలీ. సో తాంత్రికంలో కూడా మీరు ఏమన్నారంటే బ్రిటిష్ వాళ్ళు లేకపోతే మిషనరీలు కూడా దాన్ని చాలా వరకు డిఫరెంట్గా దాన్ని రద్దు చేయడము లేకపోతే ఇంకో రకంగా కంట్రోల్ చేస్తారని చెప్పేసి మీరు అన్నారు. సో దాని గురించి తాంత్రికం అంటే ఇప్పుడు ముఖ్యంగా నేను చూపించింది ఏంటంటే ఈ పుస్తకంలో గ్రామదేవతల పూజలు ఉన్నాయి చూసారా. అందులో గ్రామదేవతల పూజలలో గుస్తవ్ ఒప్పర్ట్ అనే జర్మన్ ఎండాలజిస్ట్ దాని ప్రకారం పరాశర వైదికాగమ సూత్రం ప్రకారం జరుగుతాయని అతని పుస్తకంలో కనబడుతుంది మనకి. దానికి సంబంధించిన శ్లోకాలు అవన్నీ అతను బాగా కోట్ చేశాడు. అదే విషయం మనకి కమలాకర్ భట్టు నిర్ణయ సింధువులోనో లేదా ఇంకో గ్రంథంలోనో ఉంది. అదే సేమ్ మనకు కనబడుతుంది. అదే ఈ గ్రామదేవతల పూజలు ఏం జరిగాయంటే ఇవి బయట జరిగేవి. జాతరలు అప్పట్లో బయట పెద్ద ఎత్తున జరుగుతుండే అవి. ఈ పూజలు, ఈ ఉత్సవాలకి ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడేవారు. ఈ గుమికూడడంతో ఏమైందంటే ఇలాంటి మాబ్ని అంటే అంతమంది వాళ్ళు ఉగ్రంగా ఉండేవాళ్ళు ఆ టైంలో. అర్థమైందా? ఉగ్రంగా ఉండే ప్రజల్ని నువ్వు కంట్రోల్ చేయలేవు.
కంట్రోల్ చేయాలంటే నీకు చాలా శక్తి కావాలి. ఎప్పుడైతే అది కంట్రోల్ తప్పిందనుకో అది నీ మీద తిరగబడుతుంది. అది అది ఇట్ వోంట్ టేక్ మచ్ టైం. బ్రిటిష్ వాళ్ళు భయపడేవాళ్ళు ఎప్పుడు ఈ మాబ్ మనల్ని ఎదురు తిరుగుతుంది అని. అందువల్ల ఆ గ్రామ దేవతల పూజల్ని చాలా చోట్ల అణిచివేయడానికి అనేక రకాల చట్టాలు అన్అఫీషియల్గా పాస్ చేశారు. అఫీషియల్గా కాదు, అన్అఫీషియల్గా వాళ్ళు డిస్కరేజ్ చేశారు. వాటికి ఎక్కడెక్కడైతే ఆర్థిక మూలాలు ఉన్నాయో వాటన్నిటిని నరికేశారు. ఇంకోటి వీటికి మిషనరీలు కూడా ఇతోధికంగా హెల్ప్ చేశారు. వాళ్ళు కంప్లైంట్లు రేజ్ చేసేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి. దానికి సంబంధించిన వివరాలు మనకి నికోలస్ డిర్క్స్ వంటి వాళ్ళు రాసిన పుస్తకాలు కనబడతాయి. వాళ్ళ అభిప్రాయంలో దేవుడు అందరి పాపాలని తీసుకోవడానికి తను తాను శిక్షించుకున్నాడు. ఇప్పుడు కానీ ఇక్కడ గ్రామదేవతల జాతరలో అందరూ గాలప్ సుడి వంటి సిడిమా అని అంటారు. అంటే ఊళ్ళకి అంటే వీపుల కొక్కాలు గుచ్చుకొని గాల్లో వేలాడము, నిప్పుల మీద నడవడము, నాలుగల్లో గుచ్చుకోవడము, ఇలాంటి పద్ధతులన్నీ అవన్నీ హఠయోగానికి చెందిన పద్ధతులన్నీ ఆ కాలంలో కొన్ని ఈ నికోలస్ పుస్తకంలోనే ఎక్కడే లోకల్ వాళ్ళు చెప్పినట్టు కనబడుతుంది మనకి. వాళ్ళ రీజనింగ్ ఏంటంటే ఇప్పుడు ప్రజలే వాళ్ళందరూ వాళ్ళు హింసించుకున్నారు కదా, మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడు దేవుడు తాను హింసించుకున్నాడు అనే అంశాన్ని వాళ్ళకి సేల్ చేయడం చాలా కష్టం. అంటే వాళ్ళని కన్విన్స్ చేయడం చాలా కష్టం. సో అవన్నీ పోవాలి, అది వాళ్ళ రీజనింగ్. ప్లస్ ఇవన్నీ వాళ్ళ గ్రామ దేవతలు చాలా పటిష్టంగా ఉండే అప్పుడు, వాళ్ళకి ఆర్థిక మూలాలు అవన్నీ ఉండేవి అప్పటికి. వాటికి సంబంధించిన భూముల వివరాలు మనకి బిషప్ హెన్రీ వైట్ హెడ్ పుస్తకాల్లో లేదా విల్బర్ థియోడర్ ఎల్మోర్ పుస్తకాల్లో ఆ పుస్తకాలు డీటెయిల్ కనబడతాయి మనకి. ఈ గ్రామదేవతల ఉత్సవాల ఆ ఎకో సిస్టమ్ చుట్టూ ఉండే పద్ధతులు, భూతవైద్యము, ఈ పునగాలు, ఆవేశాలు, జంతు బలులు, వీటన్నిటి గురించిన వలన మనకి పెద్ద ఎత్తున వీళ్ళ పుస్తకాల్లో కనబడతాయి. ఇవన్నీ కూడా ఉగ్రత్వాన్ని సమాజంలో, అంటే ఒకప్పుడు మన సమాజంలో ఇవన్నీ ఉగ్రత్వం. అంటే ఇప్పుడు మనం ఒక దేవతని మనం సౌమ్య రూపంలో, మిశ్ర రూపంలో, ఉగ్ర రూపంలో ఉపాసిస్తాం. రక్షణ కోరుకునే వాళ్ళు ఎక్కువగా ఉగ్ర రూపాన్ని ఉపాసిస్తారు. భైరవుడిని ఉపాసించే వాళ్ళు రక్షణ కోరుకోవాలంటే భైరవుడిని ఉపాసిస్తారు. ఇప్పుడు ఈ మైలార దేవుడు ఎవరు? మైలార దేవుడికే ఆయన్నే మనము ఖండోబాగాను, లేకపోతే తమిళనాడులో ఇంకో పేరుతోటో, ఇప్పుడు ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. మనం మల్లన్న అని, మైలార దేవుడు అని, ఇలా రకరకాల పేర్లతో. ఆయనకే మార్తాండ భైరవుడు అనే పేరు కూడా ఉంది ఈ ఖండోబాకే. సో ఈ భైరవుడు అని ఇప్పుడు మరి భైరవ అంటే ఉగ్ర రూపం కదా, ఉగ్రోపాసన మరి మూలాలను వెతకాలి కదా. కానీ ఈ ఉగ్రోపాసన మూలాలని మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా అగైన్ ఈ బ్రిటిష్ వాళ్ళు సృష్టించిన యానిమిజం అనే ఈ లేబుల్లోకి వాళ్ళని ఇరికించేసి దీనికి మన నాగరికతకి సంబంధం లేదు అని చెప్పడం, ఆ విధమైన అభిప్రాయానికి మనం రావడం నిజంగా దురదృష్టకరం. ఈ ఆధారాలను మనం లోతుగా పరిశోధించాలి. ఆ పరిశోధించకుండా మనం వచ్చే ఏ అభిప్రాయమైనా అసంబద్ధమైనది లేదా అసమగ్రమైనది. వీటి గురించి తెలుసుకోవడానికి మన బుక్స్ రిఫర్ చేయగలుగుతారా? చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఆర్ నాగస్వామి గారు రాసిన తాంత్రిక్ కల్ట్స్ సంథింగ్ ఒక పుస్తకం ఉంది, టైటిల్ గుర్తు రావడం లేదు. ఆయన రచనలు బాగా ఉపయోగపడతాయి మీకు. అలాగే మీకు బ్రహ్మయామల తంత్రము, రుద్రయామల తంత్రము వంటి పుస్తకాలు, ఈ శాక్త భైరవుడి ఉపాసన 64 తంత్రాల గురించిన పుస్తకాలు, తంత్ర గ్రంథాలు, ఇలాగ చాలా పుస్తకాలు ఉన్నాయి. నాకు వెంటనే గుర్తు రావడం లేదు. అంటే ముఖ్యంగా ఇది పరాశర వైదిక ఆగమ సూత్రం మీరు చూడొచ్చు. నా పుస్తకం చూడండి, అందులో ఉన్నాయి వివరాలన్నీ. శివశకులంలో ఉన్నాయి. మిషనరీ మాయాజాలం అనే పుస్తకంలో కనబడతాయి మీకు. అదే మీరు చెప్పిన దాంట్లోనే నాకు ఇప్పుడు అర్థం ఎందుకు మీరు మిషనరీలు డెవిల్ వర్షిప్ అని చెప్పి మన కుల దేవతలు అన్నారని చెప్పి నాకు ఇప్పుడు చాలా క్లారిటీగా వచ్చింది. వాళ్ళు భయపడేవాళ్ళు కాబట్టి. కాదు భయపడడం ఒకటే కాదు. ఇప్పుడు ఉగ్రదేవతోపాసనని ఓకే, హిందూ సమాజంలో కొన్ని కులాలు చూసి భయపడేవాళ్ళు, ఓకే అది సహజం. ఎందుకంటే సాత్విక దేవతలను ఉపాసించే వాళ్ళు ఉగ్రదేవతల్ని, అదే దేవతను పూజించినా ఆ ఉగ్రోపాసన చూసి భయపడేవాడు. అది సహజం, ఎందుకంటే అది ఓకే, దాన్ని కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే బయట నుంచి వచ్చిన ఈ మిషనరీలు ఏం చేశారంటే వీళ్ళు దీనికి డెమోనలటరీ అని పేరు పెట్టారు. ఎవరైనా అలాంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ బిషప్ కాల్డ్వెల్ ఒక ముఖ్య వ్యక్తి. ఈ డెమోనలటరీ అనేది పేరు కూడా అది క్రైస్తవంలో ఎప్పటి నుంచో పాపులర్. అది దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఇరికిచ్చాడు అనమాట. ఎందుకంటే ఈ ఆర్యద్రావిడ సిద్ధాంతం తద్వారా వాళ్ళని సతాన్ వర్షిప్పర్స్లో ఇరికిచ్చాడు. సో లిటరల్గా వాళ్ళని ఇరికిచ్చేటప్పటికి ఏమైపోయింది, ఓకే ఈ మతాల్ని సంస్కరించాలి అనే భావనకి దానికి కావాల్సిన సైద్ధాంతిక భూమికని అతను ప్రొవైడ్ చేయడమే కాకుండా దానికి కావాల్సిన ఆర్థిక మూలాలని కూడా విదేశీ శక్తుల నుంచి సమకూర్చుకోవడానికి అతనికి ఆ మార్గం సుగమమైంది. పూర్తిగా వాళ్ళనే బ్లేమ్ చేయలేము. మన సమాజంలో కూడా మన సమాజం ఎందుకంటే ఇది వికేంద్రీకృతమైన సమాజం కాబట్టి ఇక్కడ ఎప్పుడు మిశ్రమమైన అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి ఇందులో కూడా వాళ్ళకి మద్దతు లభించింది. వాళ్ళనే పూర్తిగా అనడానికి మన సమాజంలో కూడా వాళ్ళకి కొద్దిగా సాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అని చెప్పి పూర్తిగా వాళ్ళనే అనడం సమంజసం కాదు. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన
పెట్టి ఆ గేమ్స్కి అంటే ఆయా వ్యక్తిగత లాభాలని కొద్దిసేపు పక్కన పెట్టి ఒక నాగరికతకు సంబంధించిన అంశాలను ఆధారంగా చేసుకొని చూస్తే ఆ ఉపాసన యొక్క విశిష్టత అది ఎందుకు అలాగా వాళ్ళు అలా కొనసాగింది, దాన్ని అవి ఇతర నాగరికతలు లేదా ఇతర దురాక్రమణదారుల్ని అడ్డుకోవడానికి ఆ రకమైన ఉపాసన ఎంతవరకు సహాయపడింది మనకి అనేది మనం గ్రహించాలి. ఎందుకంటే ఉపాసన అనేది గుణాలని ప్రభావితం చేస్తుంది. సో ఆ ఉపాసనని మనం సరిగ్గా అర్థం చేసుకుని మనకి రాజసిక శక్తి పెరగాలంటే ఏ రకమైన ఉపాసన చేయాలి, తామసిక శక్తి పెరగాలంటే ఏ రకమైన ఉపాసన చేయాలి, లేదా సాత్విక శక్తి పెరగాలంటే సాత్విక గుణం పెరగాలంటే శక్తి గుణం పెరగాలంటే ఏ రకమైన ఉపాసన చేయాలి అనేది మనం తెలుసుకొని దాని తగ్గట్టు ఉపాసన చేస్తే అది మనకి దీర్ఘకాలికంగా మనకు ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. ఈనాడు కూడా మనం ఏమన్నా సైనికులుగా వెళ్ళాలి, లేకపోతే సైన్యంలో శౌర్యం రావాలి నరసింహస్వామికి, లేకపోతే పంచముఖ హనుమాన్కి చేయండి అని చెప్పేసి అంటారు. అసలు పంచముఖ హనుమాన్ రకంగా చూసుకున్నా కూడా కొన్నిసార్లు తాంత్రికంగా అంటారు, ఉగ్ర పూజలు అవన్నీ. సో ఇక్కడ కూడా ఉగ్రంగానే కొన్ని శాస్త్రాలు మనం తాంత్రికం అనగానే ఒక రకమైన చెడు నెగిటివిటీ అని చాలా మంది వచ్చేస్తారు. అది సరికాదు. అందరూ ఓకే, కొన్ని అక్కడక్కడ మనకి కొన్ని నెగిటివ్ ఐడియాస్ కనపడినా వాటిలో లబ్ధి చేకూర్చే అభిప్రాయాలు చాలానే ఉన్నాయి. అవన్నీ గురువులు పండితులు వాళ్ళ సలహాతోటి వాటిని ఆచరించాలి. అందులో వర్జనీయమైన వాటిని వదిలిపెట్టాలి. కాలానుగుణంగా ఏవైతే మనకి ఇప్పుడు పనికి ఉపయోగపడతాయో అవసరమో వాటిని మనం తీసుకోవాలి. ఏదేమైనా గురువులు పండితుల సలహాను తీసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే వాళ్ళ గైడెన్స్ లేకుండా మనం చేసే సాధన వికటించింది అనుకోండి, మతి భ్రమణం తాంత్రిక పద్ధతిలో తొందరగా మతి వికటించడం తొందరగా జరుగుతుందని పండితులు చెబుతారు. ఈ భూత వైద్యాన్ని మనం ఆ దృష్టికోణంతో కూడా అర్థం చేసుకోవాలి. మీరు భూత వైద్యం అన్నారు కాబట్టి మీరు ఆయుర్వేదం అండ్ సిద్ధ ఆయుర్వేదం విషయంలో కూడా మిషనరీలు దాన్ని డిఫరెంట్గా నేరేటివ్ని బిల్డ్ చేశారు అని చెప్పి మీరు అన్నారు. అందులో భూత వైద్యాన్ని కూడా మీరు చెప్పారు. ఈ డెమోనేటరీని ఈ భూత వైద్యాన్ని కూడా దానిలో కలిపేశారు. ఈ గ్రామదేవతల పూజల్ని అంతా చాలా వరకు వక్రీకరణ చాలా వరకు జరిగింది. అయితే ఈ వక్రీకరణలో ఈ భూత వైద్యము అనేది వాటికి సంబంధించిన మూలాలు మనకి ఆయుర్వేదంలో కనబడతాయి, మరి సిద్ధ వైద్యంలో కూడా కనబడతాయి. ఇంతేకాకుండా ఇప్పుడు గ్రామదేవతల పూజలలో అమ్మవార్లు కదా, ఈ అమ్మవార్లు ఎవరు? ఈ అమ్మవార్లు సురవరం ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళు ఏం చెప్తారు, రోగాలు కుదిర్చి అమ్మవార్లు వాటి కోసం అమ్మవారిని ఉపాసిస్తారు. వీటికి మూలాలు మనకు ఆయుర్వేదంలో కనపడతాయి. మాధవ నిదానంలో వీటి గురించిన వర్ణన కనపడుతుంది. రోగాలు ఎలా వస్తాయి? భూతం అనే పదానికి సంబంధించిన అర్థం మనకి యోగవాసిష్టంలో కనపడుతుంది. యోగవాసిష్ట సంగ్రహమో యోగవాసిష్టం అనే గ్రంథంలోనూ దాన్ని నేను వర్ణాశ్రమ విజ్ఞానం అనే గ్రంథం పుస్తకంలో నేను పూర్తిగా కోట్ చేసి యథాతథంగా తీసి పెట్టాను నేను. అందులో కనపడుతుంది మీకు, చూడండి. అయితే వీటిని మనం సమగ్రంగా అర్థం చేసుకోవాలి. ఇవేవి ఊరికే రాలేదు, ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం అవి కొనసాగేవి. అవన్నీ వాటికి మాన్యాలు ఉండేవి. అవి పూర్వపు రాజులు వాటిని పోషించేవారు. ప్రతి గ్రామపు లెక్కలో వీటికి భరణం కేటాయించబడేది. వాటికి చెందిన శాసనాలు కూడా ఉన్నాయి. ఈ గ్రామదేవతల పూజల్ని మనం ఏదో తక్కువ చూపిస్తూ లేకపోతే సరిగ్గా అర్థం చేసుకోకుండా కొట్టేయడము అది మనం చేసిన పెద్ద తప్పు. యాక్చువల్గా ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు మన ఎండోమెంట్ వ్యవస్థ కూడా బ్రిటిష్ వాడు ఏర్పాటు చేసిందే కాబట్టి ఈ ఎండోమెంట్ వ్యవస్థ ఎక్కువగా సాత్వికమైన పూజలనే ప్రోత్సహిస్తుంది కాబట్టి దానివల్ల ఏమైందంటే ఈ తామసిక లేకపోతే రాజసిక పూజలకి సంబంధించిన ఈ పద్ధతులు అధికారికమైన ఆమోదానికి 1920 తర్వాత నోచుకోలేకపోయాయి. ఎందుకంటే ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఫుల్ టేక్ ఓవర్ చేశారు. ఈ ద్రవిడ రాజకీయాలు అవన్నీ వచ్చేసాయి. దాంతో ఏమైందంటే గ్రామదేవతలకు ఆలయాలకి భరణాలు తగ్గిపోయాయి, వచ్చే ఇన్కమ్ తగ్గిపోయింది, క్రమంగా వాటికి ఉండే భూములు పోగొట్టుకున్నారు. అలాగా ఇవన్నీ ఇదైపోయాయి. ఒక రకంగా అనేక కులాల్లో ఇప్పుడు ఆధ్యాత్మిక శూన్యత కారణం కూడా ఇదే. అప్పట్లో 1915లో 20లో ఈ బిషప్ హెన్రీ వైట్ హెడ్ రాసిన పుస్తకంలో అది చాలా స్పష్టంగా రాస్తాడు. ఈ దట్టమైన అడవిలాగా ఉండే ఈ గ్రామదేవతల పూజలను వాటి మూఢనమ్మకాలను నరికేస్తే అక్కడ మనం నరికి భూమిని చదును చేస్తే ఆ స్థానంలో ఈ జానపదులు చర్చలు కడతారని చెప్పి ఆయన రాసుకుంటూ వచ్చాడు ఆయన. సో ఆయన ఆలోచన అప్పటికే అంత ముందు ఉంది. ఇప్పుడు జరుగుతుంది కదా. అదే ట్రైబల్స్ ఎక్కడైతే వెళ్ళారో అక్కడ మొత్తం ఇప్పుడు చర్చలు అయిపోయాయి. అదే ఇప్పుడు మనం ట్రైబల్స్ అనడానికి లేదులేండి. ఇప్పుడు మనము ఈ వెస్ట్రన్ టెర్మినాలజీ నుంచి మనం ఎంత దూరం వెళ్తే అంత మంచిది. మనకి ఇలాగా ఈ ట్రైబల్స్ అలాగా లేదు. మనకి జనపద, గ్రామ, నగర, పట్టణ ఇలాగా మన టౌన్ ప్లానింగ్ మనకి ఏదైతే వాస్తుశాస్త్రం ఉందో మనం ఆ పదాలని యూజ్ చేయాలి. ఎందుకంటే మన పూర్వీకులు ఇలాంటి వర్గీకరణల ఆధారంగానే మన సమాజాన్ని చూశారు. ఇక్కడ ఎవరు బయట వాళ్ళు లేరు, అందరూ మన వాళ్ళే, అందరూ బంధువులే ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో. అందువల్ల మనం అందరం భారతీయులందరూ సోదరులే. ఓకే, అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఉంటాయి. ఒకే కుటుంబంలో అన్నదమ్ముల మధ్య గొడవలు లేవా? ఉంటాయి, సహజం. అది మనుషులంటే గొడవలు
అభిప్రాయ భేదాలు వస్తాయి, కొన్ని రోజులు ఇది జరుగుతుంది. అఫ్కోర్స్ కొందరి పట్ల అన్యాయం జరిగింది, అది మనం దాన్ని డినై చేయకూడదు, జరిగింది. దాన్ని మనం సరి చేసుకోవాలి. ఎక్కడైతే అన్యాయం జరిగిందో అతన్ని మనం మనతో పాటు లాక్కుపోవాలి, ఇంకా అతన్ని ఉచ్చస్థితికి రావడానికి మనం యథాశక్తి సహాయపడాలి మనం. అంతేగాని మనం పాశ్చాత్య ప్రాపగండకు లోనైపోయి మనం మానసిక దౌర్బల్యానికి గురి కాకూడదు. సో ఇప్పుడు నాకు మీరు చెప్పిన తర్వాత నాకు ఒకటి అర్థమేమవుతుందంటేనా, మనము తెలుసుకోవాల్సింది చాలా ఉంది. బేసికలీ మనకు కనిపించే చరిత్ర కానీ లేకపోతే మనం చూసే కోణం కానీ భారతీయ దృష్టికోణం కూడా చాలా వరకు మనం ఏం చేస్తామంటే రామాయణ మహాభారతాల వరకు పరిమితం చేస్తాం, లేకపోతే కొన్ని పురాణాల వరకు పరిమితం చేస్తాం. కానీ ఈ తంత్రము లేకపోతే శాస్త్రాలు, ఆగమము, స్పెసిఫికలీ మనం గుడి గురించి తెలియాలంటే ఆగమం మనకు చాలా ముఖ్యం. సో ఈ ఆగమాలు తెలుసుకోకపోవడము అండ్ చాలా వరకు కూడా చరిత్రని వక్రీకరించిన చరిత్రని చదవడము అండ్ మూల గ్రంథాలు చదవకపోవడము. సో ఇవన్నిటి కారణంగా కూడా మనము ఈరోజు ఈ ఆలోచన ధోరణి మేబీ మనకు ఉన్నట్టుంది. ఈ కులం అనగానే నెగిటివ్గా చూడడము, లేకపోతే ఈ ఏమంటారు ఒక రకమైన గ్రామదేవత అన్నా కూడా నెగిటివ్ ఫోర్స్ రా బాబు మనకి ఎందుకు, ఆరాధన పద్ధతులు అయినా సరే కూడా నెగిటివ్ చూడడం అలవాటు అయిపోయింది మనకి. కానీ మేబీ నాకు అర్థమైందంటే సమాజంలో దాన్ని ఆచరించే వాళ్ళు వేరే రకాల ఆచరించిన కారణంగా మేబీ మన వాళ్ళు దాన్ని దూరం చేసి ఉండొచ్చు. లేదు, మన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చేయలేదు దాన్ని కారణం. ఎందుకంటే అనేక వేల సంవత్సరాలు ఇదే సమాజంలో కొనసాగాయి. ఓకే, కొంతమందికి దాన్ని నచ్చకపోయి ఉండొచ్చు, కానీ అవి కొనసాగాయి. మొన్నటి వరకు కూడా కొనసాగాయి, 1950 వరకు కూడా ఉండేవి. ఇంత స్వతంత్రం తర్వాతే అవి పూర్తిగా నాశనం అయిపోయాయి. అంటే ఇప్పుడు అక్కడక్కడ కొన్ని గుళ్ళు కనపడతాయి, కానీ వాటికి ఒకప్పుడు ఉన్నంత వైభవం ఇప్పుడు లేదు. దానికి కారణము మనము మన నాగరికతని లేకపోతే హిందూ సమాజాన్ని బాధ్యులను చేయడం తప్పు. ఇప్పుడు నాకు ఇంకో క్వశ్చన్ వచ్చిందన్నా, మనం ఇది మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ జనాలకు ఇంకో రాగడం అర్థం కావచ్చు. ఇప్పుడు ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ని ఎంకరేజ్ చేస్తున్నారా మీరు అనే ప్రశ్న కూడా రావచ్చు. ఓకే, అంటే ఆ థాట్ పోతుంది ఇప్పుడు మనం. ఓకే, ఇప్పుడు అన్ని విద్యలు అనేక రకాలుగా ఉంటాయి, శక్తులు అనేక రకాలుగా ఉంటాయి. వాటిని ఉపాసన కొంతమంది నమ్మేవారు ఉంటారు, కొంతమంది వీటిని విక్రించే వాళ్ళు ఉంటారు, ఇది మూఢనమ్మకాలు అంటారు. మరి అలా చెప్పేవాళ్ళు ఇతర మతాల్లో కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి కదా, ఈరోజు కూడా ఆచరించబడుతున్నాయి, వాటి గురించి మాత్రం మాట్లాడరు. కేవలం హిందువుల దగ్గరకు వచ్చేటప్పటికి వీరికి హఠాత్తుగా మూఢనమ్మకాలు గుర్తొచ్చేస్తాయి. కానీ ఇతర మతాల్లో ఉండే మూఢనమ్మకాలు పాపం గుర్తురావు, అవన్నీ పాపం సెక్యులర్గా కనపడతాయి. కానీ ఏదైనా ఒక పద్ధతి, ఏదో ఒక శాస్త్ర పద్ధతి హిందువులకు ఉంది. వాళ్ళు ఏమంటారంటే మేము మీలాగా నరబలులు ఇవ్వం కదా, నరబలులు ఎక్కడిచ్చారు వాళ్ళు మాట్లాడతారు. అలా కాదు, ఇప్పుడు ఒక 2-3 శతాబ్దాల ముందు ఇవ్వచ్చు. ఓకే, నరబలి అంటే దేవుడి ముందు ఇచ్చే బలి నరబలేనా? అంటే మీరు యుద్ధాల పేరుతో చేస్తున్నాం నరబలు కాదా? మరి అదేంటిది? అంటే ఇప్పుడు మనము ఆధ్యాత్మిక సమాజం కాబట్టి ఎవడైనా ఒక మనిషిని ఇచ్చేస్తే ఓకే పూజ కోసం చేశారు, అది తప్పే కాదని నేను అన్ను, సమర్థించను. కానీ ఓకే ఒకడో ఇదైంది, దాన్ని ఖండిద్దాం మనం. కానీ ఇక్కడ నువ్వు మెటీరియలిజం అనే దాన్ని భుజానం వస్తున్నావు అంటే నీ దేవుడు మెటీరియలిజం అంటే నీ దేవుడు సంపద. నువ్వు సంపద కోసం యుద్ధం పేరుతో ఎంతమందిని కోట్లాది మందిని చంపుతున్నావే, దాని గురించి ఎవడు ఒక్కడు కూడా మాట్లాడండి. లేదా దాన్ని సమర్థిస్తున్నారా మీరు? అంటే మీరు మౌనంగా ఉండి సమర్థిస్తున్నారా? హిందువులు ఇంతగా నిరసించిన మీరు దాని గురించి ఎన్నో మీరు వ్యాసాలు రాయాలి కదా హిందూ సమాజంలో. ఇప్పుడు మొన్న యుక్రెయిన్ వార్ జరిగింది, మీరు ఎంతసేపు భారతదేశం జోక్యం చేసుకోలేదు, మీరు భారతదేశం తిడతారు తప్ప మీరు యుక్రెయిన్ ఎందుకు తిట్టలేదు? మీరు అమెరికాకు అనుగుణంగా వ్యాసాలు ఎందుకు రాశారు? మీరు ఆయిల్ ట్రేడ్ ఆఫ్ దీని గురించి మాట్లాడారు మీరు. సరే, ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేసింది, మరి అమెరికాని తిడుతూ రాయాలి కదా. ఇప్పుడు మరి దాని గురించి ఎందుకు రాయలేదు మీరు అమెరికాని? మీరు కేవలం ఎంతసేపు మా హిందువుల్ని లేకపోతే ఇండిజినస్ మతాలను తిట్టడానికి మాత్రమే మీ శక్తియుక్తులను కేటాయిస్తారు తప్ప వాస్తవాలను చెప్పడానికి లేదా రెండు పక్కల బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయరా? సో ఇప్పుడు బలి అంటే మీరు అన్నీ మాట్లాడాలి కదా, ఇది కూడా బలే కదా కాదా? అంటే దేవతకి ఇచ్చేదే బలే, మనిషిని చంపడం బలి కాదా? ఎవరి కోసమో చంపేయడం బలి కాదా? ఈ క్యాపిటలిజము ఇవన్నీ నా ఉద్దేశంలో ఈ క్యాపిటలిజం కమ్యూనిజం కోసం జరుగుతున్న ఈ హత్యలన్నీ ఇవన్నీ బలులే. ఎందుకంటే వాటి మతాలు అవి ఆ మతాలకి ఇవన్నీ జరుగుతున్నాయి హత్యలు. సో ఇవన్నీ నరబలులు కాదా? ఎందుకంటే అవి మెటీరియలిస్టిక్ మతాలు. సో అక్కడ మెటీరియల్గా మనుషులు చచ్చిపోతున్నారు, అవి కూడా బలులే. వాటి గురించి మాట్లాడండి. ఎప్పుడో 4 శతాబ్దాల ముందు ఎక్కడో ఏదో జరిగిందని ఒకళ్ళని నరా పట్టుకొచ్చి మీరు నరబలి అని ఎగురుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న బలుల గురించి మీరు మాట్లాడలేదు, లక్షలాదిగా జరుగుతుంది. ఎంతమంది చిన్నపిల్లలు చచ్చిపోయారు, చంపబడ్డారు, వాటి గురించి మాట్లాడరు. అంటే నేను సమర్థిస్తున్నానా? నేను సమర్థించడం లేదు. అనేక చోట్ల ఈ మత మార్పిడులు జరిగేది ఇదే కదా. మీకు దెయ్యం పట్టింది, అదేమంటే ఆ మధ్య విజయవాడలో ఒక ఆయన దుర్గమ్మ దెయ్యం అని చెప్పి ఆమె ఊగిపోతూ మాట్లాడింది. దాని గురించి ఎవరు మాట్లాడరు. మరి అంటే ఇతర మతాలకు చెందిన దేవుళ్ళని మీరు దెయ్యం అనేయచ్చు, మేమేం అనకూడదు. ఓపెన్ గా ప్రేయర్ ఆయిల్ పేరు మీద లేకపోతే ఇంకో దాని పేరు మీద వాళ్ళని చేస్తున్నాం అని చెప్పేసి మాయజాలం ఎన్ని చేసినా కూడా వాళ్ళ గురించి ఎవరు మాట్లాడరు.
అంటే ఇప్పుడు మనం పూర్వ పద్ధతులు అవి అవి వాళ్ళు పాటించిన విధానాలు ఎందుకు పాటించారు, వాళ్ళ పూర్తి దృష్టికోణం ఏంటనేది పూర్తిగా అర్థం చేసుకోకుండా ఇదేదో మూఢనమ్మకం, ఇదేదో ఎందుకు పనికిరాంది అనే ఒక లేబుల్ వేసేసి దాన్ని సింపుల్ అంటే దాన్ని రీసెర్చ్ చేసే బర్డన్ ఏదైతే ఉందో ఆ బర్డన్ని మనం పక్కకు తోసేసి దాన్ని శుభ్రంగా నాశనం చేసేసి దాని ప్లేస్లో విదేశీ మతాలను తెచ్చి పెట్టేయాలి అనే తాపత్రయం, లేకపోతే దీన్ని ముందైతే నాశనం చేసేద్దాం తర్వాత సంగతి చూద్దాం అనే ఈ ధోరణి ఇవి సరికావు, ఇవన్నీ తప్పు నా అభిప్రాయంలో. ఇలాంటి వాటికి మనం వాటిని దూరమయ్యి మనం విషయాలను సమగ్రంగా తెలుసుకొని అది మంచి చెడులను బేరీజ్ వేసుకుని ముందుకు వెళ్ళగలిగినప్పుడే మనం సనాతన ధర్మాన్ని లేదా భారతీయ సమాజానికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. సో లాస్ట్న కంక్లూడ్ చేసే ముందు ఒక చిన్న ప్రశ్న, ఎందుకు పాశ్చాత్య మతాలు అంటామా, లేకపోతే వేరే దేశంలో ఉన్న కల్చర్స్, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు మతాలు, కమ్యూనిజాన్ని కూడా మీరు మతంతో పోల్చారు, మతమే అది మతం. వీళ్ళ కోణం చూస్తే జనరల్గా యూనివర్సలిజం అనేది వాళ్ళ కాన్సెప్ట్ ఒకటి కంప్లీట్గా. ఇది కాకుండా కల్చర్లెస్ కంట్రీస్ని తయారు చేయాలి అనే ఒక కాన్సెప్ట్ కూడా వాళ్ళకు ఉంటుంది. సో వీళ్ళు ఇది చేయడం కారణంగా వాళ్ళు లాభపడేది ఏంది అండ్ సమాజం మనము దాన్ని ఏ విధంగా గుర్తించాలి? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎప్పటి నుంచో అక్కడ కొనసాగడం వల్ల అక్కడ ఉండే భౌతికమైన వనరులు, సంపద, ఇట్లాంటి భౌగోళిక ప్రాంతము, వీటన్నిటి మీద వాళ్ళకి స్వతహాగా అధికారము, హక్కు ఉంటుంది. ఎప్పుడైతే వాటిని కొట్టేయాలనుకున్న వాళ్ళు లేదా వాటిని ఆక్రమించుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, ఇవి ఏవైతే హక్కులు ఎప్పటి నుంచో ఇది మాదే అనే భావన ఇవన్నీ పోయేలాగా రకరకాల సిద్ధాంతాలు ప్రాచుర్యంలోకి తెస్తారు. క్రమంగా వాటిని లోటుకుపోవడానికి ట్రై చేస్తారు. లేదు, అవతల వాళ్ళు మనకంటే బలంగా ఉన్నారు, వీళ్ళు మన రేపటి నాన్న దెబ్బతీయగలరు, రేపటి నాన్న వీళ్ళు మనకు ఎదురు తిరిగితే మనకు నష్టం అవుతుంది, వాళ్ళని బలహీనపరచడానికి ఏవో చేస్తారు వాళ్ళు. ఇందాక మేము చెప్పాను చూసారా, ఇక్కడ ఆపరేషన్ సింధూర్ టైంలో లేకపోతే రకరకాల టైంలో అనేక రకాల సైకలాజికల్ వార్ఫేర్ జరుగుతుంది. అది ఎప్పటి నుంచో ఈ రకమైన యుద్ధ నీతి ప్రాచుర్యంలో ఉండేది. ఇవి కూడా అంతే, ఏం తేడా ఏం లేదు, ఇవన్నీ అంతే. వాటిని మనం ఆదృష్టకోణంతో చూసి వాటిని సమగ్రంగా అర్థం చేసుకున్నప్పుడే, వాళ్ళు ఎక్కడి నుంచి ఈ థియరీస్ డిరైవ్ చేస్తున్నారు అనేది మనం సమగ్రంగా అర్థం చేసుకున్నప్పుడే మనము వాటిని సరిగ్గా తిప్పికొట్టగలం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి సమాజంలో అనేక రకాల ఫాల్ట్ లైన్స్ ఉంటాయి, ఏది పర్ఫెక్ట్ కాదు. మనం దేన్ని చూస్ చేసుకున్నాం, దేన్ని ఎక్స్ప్లాయిట్ చేయాలి అని మనం డిసైడ్ చేసుకున్నాం అనే దాన్ని బట్టి మన ప్రవర్తన, మన విధానాలు ఉంటాయి. ఇప్పుడు మంచి చేయాలనుకునేవాడు ఆ ఫాల్ట్ లైన్స్ని తీసుకుంటాడు, వాటిని జెన్యూన్గా అర్థం చేసుకుంటాడు, వాటిని సమగ్రంగా అంటే కలుపుకునేలాగా చేస్తాడు. చెడు చేయాలనుకున్నాడు వాటిని ఇంకా ఎక్స్ప్లాయిట్ చేస్తాడు. వాడు ఎవడు దేనికి ఉపయోగిస్తున్నాడు అని మనం గుర్తించాలి. దాన్ని గుర్తించి దాన్ని అనుగుణంగా మనం మన సమాజాన్ని అప్రమత్తం చేయాలి. థ్యాంక్ యూ అన్న, చాలా అద్భుతంగా చెప్పారు. నాకు అర్థమైంది ఏంటంటే భారతీయ సమాజాన్ని పక్కా దృష్టికోణంతో వేరే వెస్ట్రన్ ఫ్రేమ్వర్క్తో లేకపోతే దానిలాగా చూస్తే మనకి ఎప్పుడు కూడా భారతీయ సమాజం లేకపోతే మన ధర్మాలు, శాస్త్రాలు ఏమున్నా కూడా మనకు అర్థం కావు. ఫస్ట్ థింగ్ ఈ ఫ్రేమ్వర్క్ అర్థం కాదు, ఈ దృష్టికోణం ఉండదు. సో మనం ఈ లెన్స్ని కొంచెం పక్కకు పెట్టి భారతీయ లెన్స్తో చూస్తే, ఓహో రాజ్యం ఇదా, ధర్మం అంటే ఇదా, స్మృతులు అంటే ఇవా, లేకపోతే తంత్రం అంటే ఇదా, ఇవి మనకు అర్థం. మంత్రతంత్రానికి నువ్వు నెగిటివ్ కాంటేషన్ ఇచ్చుకుంటే మనం ఏం చేయలేం. కాబట్టి వ్యూవర్స్కి కూడా నేను చెప్పేది ఏంటంటే ఈ పాడ్కాస్ట్ని ఈ లెన్స్ని తీసేసి భారతీయ పర్స్పెక్టివ్లో చూడండి, మీకు ఎంతో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకునే వాళ్ళం మనం అవుతాం. అండ్ వారి పుస్తకాలు చదవండి. మల్లవరపు సుధామోహన్ గారి పుస్తకం నేను ఫస్ట్ టైం చదివినప్పుడు వారు ఎవరో నాకు తెలియదు. బేసికలీ పుస్తకం చదివితే శివశకులు ఫస్ట్ బుక్ చదవడం కూడా అదే. ఆ బుక్ చదువుతున్నప్పుడు భూత వైద్యం గురించి కూడా చదివిన. చాలా అద్భుతంగా ఏ విధంగా వాళ్ళు ఈజీగా పక్కకు పెట్టారు మిషనరీస్, దీన్ని నెగిటివ్ వేలో చేసి అని చెప్పి చాలా అద్భుతంగా వారు చెప్పారు. అండ్ ద్రవిడవాదము అండ్ రకరకాల కోణాల్లో శాక్త ట్రెడిషన్ గురించి చాలా అద్భుతంగా చెప్పారు వాళ్ళు. సో బేసికలీ వారు రాసిన పుస్తకాలు మిషనరీల మాయాజాలం అండ్ శివశకులం, స్నేక్స్ ఇన్ ద గంగా కూడా తెలుగులో వాళ్ళు అనువదించారు, గంగలో విశ్వనాగులు అని చెప్పేసి, అండ్ కుహనం ఏదో నియంత్రణ అని చెప్పేసి చాలా అద్భుతమైన పుస్తకము. అందులో మీరు గమనం పైన కానీ లేకపోతే ఈరోజు మనం ఏ విధంగా నాజీలు ఇచ్చిన స్వస్తిక్ అనే సింబల్ ఉంది దాని గురించి కూడా చాలా అద్భుతంగా వారిని డీకోడ్ చేసి చాలా అద్భుతంగా రాశారు. అనేక రకాల దళితులు, శూద్రులు అని చెప్పి రకరకాల చాలా అందరికి చాలా ప్రశ్నలు ఉంటాయి కదా, అవన్నింటినీ చాలా అద్భుతంగా వాళ్ళు నరేట్ చేస్తూ అందులో అద్భుతంగా రాశారు. అండ్ కొత్త బుక్స్ వారి రిలీజ్ అవుతున్నాయి. సో దాని గురించి మీరు ఒకసారి చెప్పండి. ఆంగ్లంలో కుందన్ సింగ్ కృష్ణ మహేశ్వర్ గారు రాసిన పుస్తకాన్ని తెలుగులోకి తీసుకొచ్చాము. దాని పేరు భావదాస్య మూలాలు అని. దానికి ప్రధాన రచయితగా డాక్టర్ బొమ్రా సారంగపాణి గారు ఉన్నారు. నేను రెండో రచయితని. ఈ గంగలో విశ్వనాగులు కూడా సారంగపాణి గారే ప్రధాన రచయిత, నేను రెండో వ్యక్తిని. సో ఇది కాకుండా ఆంగ్లేయులు సృష్టించిన పంచమ జాతి అని నేను రాసింది, ఇది సంచికలో ప్రచురితమైంది. దాన్ని ఇంకా పాలిష్గా తీసుకొచ్చే పుస్తక రూపంలో తేవడానికి ప్రయత్నిస్తున్నాను. సో ఇవన్నీ మన సమాజం మీద బయట వాళ్ళు సృష్టించిన సిద్ధాంతాలు,
ఏంటి, వాళ్ళు సృష్టించిన వర్గీకరణలు ఏంటి, ఇవన్నీ ఎలా స్ట్రక్చరల్గా ఎలా తేడా అంటే వీటికి వాటికి ప్రాబ్లము కేవలం పైపైన ఇది లేదు. దర్ సీరియస్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఫ్రేమ్వర్క్ ప్రాబ్లమ్స్. మనం ఆ ఫ్రేమ్వర్క్స్ని, ఆ స్ట్రక్చర్స్ని అర్థం చేసుకోకుండా మనం ఏదో ఊరికే పదాలను పట్టుకొని మనము అంటే వాదులాడితే ప్రయోజనం ఉండదు. దానివల్ల కేవలం చిన్న చిన్న వాదనలు ప్రతివాదనలు అవుతాయి తప్ప సమస్య ఎప్పటికీ సాల్వ్ కాదు. అందువల్ల వాటిని మనం సమూలంగా అర్థం చేసుకోవాలి. కులాన్ని కాస్ట్కి డిఫరెన్స్ ఏంటి అని తెలియకపోవడం కూడా సమాజం ఉంది రోజు తెలియదు ఎవరికి. సో ప్రతిదీ వెస్ట్రన్ ఫ్రేమ్వర్క్లో పెట్టేసి ప్రతిదాన్ని ఉన్నట్టు ట్రాన్స్లేట్ చేసేసుకొని చూడడం కూడా ధర్మాన్ని రిలీజన్కి అంటగట్టడం ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి బేసిక్ థింగ్సే పెద్ద మార్పుకి. అవును, ఎందుకంటే ఇవి గ్లోబల్గా సరే మనం ఇక్కడ వదిలేసిన మనం ఓకే అని యాక్సెప్ట్ చేసిన ఇవి గ్లోబల్ డిస్కోర్స్ని ప్రభావితం చేస్తాయి. అంటే ప్రపంచ దేశాలు మన వైపు చూసే దృష్టికోణాన్ని, ఇతరులు మన వైపు చూసే దృష్టికోణాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. అందువల్ల ఇప్పుడు మనం కాస్ట్ ఏముందిలే అని చెప్పి మనం వదిలేస్తే ఇది ఈ కాస్ట్ అనే దాని యొక్క నెగటివ్ పరిణామాలను అనుభవించిన ఇతర దేశాలు మనల్ని చాలా దారుణంగా చూస్తాయి, తీవ్రంగా మనల్ని మన పట్ల ధోరణిని ప్రదర్శిస్తాయి. అందువల్ల మనం అర్థం చేసుకోవడం కాదు, వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పాలి. ఈ రెండింటి మధ్య భేదాలు లేదనుకోండి, బయట నుంచి మనకి తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. అది చాలా దాన్ని తప్పించుకోవాలంటే కూడా మనకి పని చేయడం అవసరం. చివరన్నా క్లోజ్ చేసే ముందు ఒక చిన్న వన్ వర్డ్ ఆన్సర్ నాకు చెప్పండి. సమాజం నుండి అంటే హిందూ సమాజం నుండి కులం నిర్మూలన కావాలన్నా, కుల వివక్ష నిర్మూలన కావాలన్నా? వివక్ష నిర్మూలన కావాలండి. మనము ఇప్పుడు వర్గాలు వర్గీకరణలు ఏదో ఒక రూపంలో కొనసాగుతాయి. మనం ఇది కాకపోయినా ఇప్పుడు 4 వర్గీకరణలు రాజ్యాంగం ద్వారా వచ్చింది. అలాగే ఏదో ఒక రకమైన పాలకులకు అనుకూలమైన వర్గీకరణలు మొదలవుతాయి. సమాజంలో గ్రూపిజమ్స్ అనేవి కూడా మొదలవుతాయి ఏదో ఒక రూపంలో. మనం కేవలం కులం పోవాలి అన్నంత మాత్రాన అక్కడ గ్రూప్స్ పోవాలి. ఇప్పుడు మనం అమెరికాలో చూస్తే అనేక రకాల గ్రూప్స్ ఉన్నాయి. అక్కడ ఏదో ఒకటి పొలిటికల్ గ్రూప్స్, ఎకనామిక్ గ్రూప్స్, ఇలా రకరకాలుగా వాళ్ళ ఇంట్రెస్టులు వేరు, దానికి అనుగుణంగా వాళ్ళు ఇవి ఉంటాయి. అందువల్ల మనము ఆ రకమైన డిస్క్రిమినేషన్ కూడా అక్కడ జరుగుతుంది. సో మనం పోవాల్సింది వివక్ష పోవాలి. వివక్ష పోవడానికి మనం ఎప్పుడూ వాళ్ళకి బోధించాల్సింది మంచి నీతిని, లేకపోతే విలువలని చిన్నప్పటి నుంచి వాళ్ళకి బోధించి సామాన్య ధర్మాలని బోధిస్తూ వాళ్ళలో సద్బుద్ధిని పెంచే ఇది చేసి అని కేవలం మనవల పట్ల కాదు, సమస్త భూతాల పట్ల, సమస్త జీవరాశుల పట్ల స్నేహభావాన్ని కలిగి ఉండి భూత రుణాన్ని తీర్చుకోమని, ఋషులు బోధించిన పంచరుణాలు తీర్చుకోమని మనం వాళ్ళకి బోధించాలి. అలా ప్రకృతితో మమేకమై జీవించాలి. మన సనాతన ధార్మిక జీవన శైలిలో ఆరోగ్యంగా, ఆనందంగా కలకాలం అందరూ జీవించాలనేది నా కోరిక. ధన్యవాదాలు, చాలా అద్భుతంగా చెప్పారు.